ఇంకాసేపట్లోకి వెన్యూలోకి మీరందరూ వెయిట్ చేస్తున్న విశాల్ గారు ఎంట్రీ దక్కుతుంది. అండ్ దానికంటే ముందు అందమైన అమ్మాయి అంజలిని కూడా మనం ఇంకాసేపట్లో కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ మకుటం అంటే నిజంగానే మకుటం లేని మహారాజు ఎవరంటే విశాల్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజులు సేవ చేసి ప్రజల కష్టాలు తీర్చి అండ్ ప్రజల కోసం ఎన్నో హెల్ప్ చేస్తూ ఉంటే రాజు అన్నప్పుడు డెఫినెట్గా ప్రజల కష్టాలు తీర్చడానికి ఎప్పుడూ ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే విశాల్ గారు కూడా మకుటం లేని మహారాజు అని చెప్పాలి. సో ఇప్పుడు మకుటం అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి చిన్న గ్యాప్ తర్వాత ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ తను ఇష్టపడే ఎవరైతే ఫ్యాన్స్ అందరం ఉన్నామో వాళ్ళందరికీ ఒక మంచి సినిమాని ఇవ్వడానికి మకుటం అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. దానికి సంబంధించిన టీజర్ని మనం చూడడం జరిగింది, సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో యావత్ ప్రపంచం ఆ టీజర్కి ఒక రేంజ్లో అప్రిసియేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రైజ్ ఆఫ్ లింగా అని చెప్పి ఒక పాట మనందరినీ పలకరించింది. ఆ పాటని స్వయంగా ర్యాప్ చేశారు విశాల్ గారు. అండ్ ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్గా అఫ్కోర్స్ ఇప్పటికే ఎన్నో క్రాఫ్ట్స్ని ఎన్నో అద్భుతమైన బాధ్యతల్ని ఆయన సక్సెస్ఫుల్గా నిర్వర్తించడమే కాకుండా ఇప్పుడు మరొక అంటే ఇండస్ట్రీలో ఒక గొప్ప బాధ్యత ఏంటి అంటే డైరెక్షన్. సో అలాంటి డైరెక్షన్ని ఆయన ఆ బాధ్యతని స్వీకరించి సూపర్ సక్సెస్ఫుల్గా మకుటంని మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. సో ఫస్ట్లీ విశాల్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేసి సో ఆయన వచ్చిన విధానాన్ని మళ్ళీ కమ్బ్యాక్ వచ్చిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తూ సో బోలెడంత బలాన్ని సూపర్ సక్సెస్గా అందించాలి మకుటం అని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన తెలుగు అమ్మాయి బ్యూటిఫుల్ టాలెంటెడ్ అమ్మాయి, ఆవిడ మాట్లాడిన ఎవరైనా రాసిన మాటల్ని ఆవిడ డైలాగ్గా చెప్పి అభినయాన్ని పంచిన అద్భుతంగా మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. తనదైన శైలిలో తనదైన స్టైల్లో ముద్ర వేసుకున్న అంజలి గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ సూపర్ పవర్ఫుల్ రోల్లో ఆవిడని చూడబోతున్నామని అర్థమైంది. ఏదైతే మనం ఒక చిన్న గ్లిమ్స్ చూసామో ఆవిడ క్యారెక్టర్, ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ద వే షీ లైక్ ఒక చిన్న ఆ జలక్ ఏదైతే చూసామో మనం స్క్రీన్ మీద సూపర్ పవర్ఫుల్గా చూడబోతున్నాం ఆవిడని అని చెప్పాలి. అండ్ ఎస్, మరి ఈ చిత్రం గురించి ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల గురించి ఇంకాసేపట్లో మాట్లాడుకుందాం, పాటను కూడా ఇంకాసేపట్లో లాంచ్ చేసుకుందాం. కానీ ఈ చిత్రం 99వ చిత్రం ఒక ప్రెస్టీజియస్ బ్యానర్కి. ఆ బ్యానరే సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆ బ్యానర్ యొక్క అధినేతే ఆర్బి చౌదరి గారు. సో ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని, ఎన్నో ఆకట్టుకునే చిత్రాల్ని, ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని, ఎన్నో ఎంటర్టైనింగ్ చిత్రాల్ని మనందరికీ అందించిన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పాలి. నిజంగానే సూపర్ గుడ్ ఫిలిమ్స్లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ గుడ్ అనడమే కాకుండా సూపర్ గుడ్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారు అనడం జరిగిందనమాట. ఎందుకంటే చిత్రాలతో పాటు కొత్తదనాన్ని, కొత్త వ్యక్తుల్ని, కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారు. వారు ఇవాళ మన మధ్య లేకపోయినా వారిచ్చిన చిత్రాలు, ఆ చిత్రాల నుంచి మనం నేర్చుకున్న విలువలు, ఆ చిత్రం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది టాలెంట్ ఉన్నంత కాలం ఆయన మనతో ఉన్నట్టే. సో ఇవాళ ఇది 99వ చిత్రంగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా మనందరినీ పలకరించబోతుంది. ఆయన ఇవాళ ఇక్కడ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఇండస్ట్రీ మీద ఉంటుంది. సో ఆయన ఎన్నో గంటలు శ్రమించి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో డెకేడ్స్ ఆయన చిత్రాల్ని ప్రొడ్యూస్ చేస్తూ మనందరికీ ఇవ్వడం జరిగింది. ఆయన కోసం ఒక 2 నిమిషాలు మీ అందరినీ కేటాయించి ఒక 2 నిమిషాలు ఆయన్ని తలుచుకుందాం మనం. ఇక్కడ అందరినీ నుంచోవలసిందిగా కోరుకుంటున్నాను. 2 minutes సైలెన్స్. థ్యాంక్ యూ. సంక్రాంతి, నువ్వొస్తావని, ప్రియమైన నీకు, సింహరాశి, జిల్లా, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఆయన అందించడం జరిగింది. సో నేను ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే 99 చిత్రాల గురించి, ఆ చిత్రాల యొక్క విశేషాల గురించి, ఆయన శ్రమ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. సో ఆయనకి సంబంధించిన ఏవి ఉంది, ముందుగా అది మనం చూసేద్దాం. సో ప్లే ద ఏవి ఆన్ ద స్క్రీన్. Some people produce films, but a rare few produce an entire generation of cinema.
R.B. Chowdhury was one of those rare visionaries. In 1989, he founded Supergood Films, a home for dreams. He introduced 44 new directors, including K.S. Ravikumar, Lingusamy, Vikraman, Rajkumar, Sashi, Perarisu, and Eril, who went on to become leading filmmakers in Indian cinema. When actor Vijay was still finding his footing, R.B. Chowdhury stood firmly behind him. From Puve Unakaga to Love Today, Tullada Manamum Tullum, Shah Jahan, Tirupachi, and later Jilla. His legacy extends far beyond one star, where audiences witnessed unforgettable classics like Pudu Vasantham, Cheran Pandian, Natamai, Surya Vamsam, Nee Varuvayana, Raja, Anandam, each film carrying the values of family, friendship, love, sacrifice, and emotion that resonated across generations. Over a career spanning decades, even after producing 98 films across Tamil, Telugu, Malayalam, and Hindi, he looked for the films yet to be born. That's why, with his 99th film, Magudam, he once again chose faith over familiarity and passed the torch to actor Vishal, introducing Vishal as a debut filmmaker. Even in the final chapters of his extraordinary journey, he was still writing someone else's beginning. Today, Indian cinema doesn't just mourn the loss of a producer, it mourns the loss of a mentor, a visionary, and a maker of dreams. Thank you, Mr. R.B. Chowdhury, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విజన్కి, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన అందచేసిన టాలెంట్కి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్తో విలువలతో కూడుకున్న చిత్రాలకి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు ఖచ్చితంగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ మకుటం ఆల్సో. ఆయన 99వ చిత్రంగా, ఆ బ్యానర్లో వచ్చే 99వ చిత్రంగా మనందరినీ మకుటం పలకరించబోతుందన్నమాట. జనరలీ అంటే ఇండస్ట్రీలో బిజినెస్ పీపుల్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ని మాత్రమే ఉపాధి కల్పిస్తూ ఉంటారు, చాలామందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారంటారు. కానీ ప్రొడ్యూసర్స్ చేసే పని కూడా అదే. 99 చిత్రాలంటే ఎంతమంది, ఎన్ని యూనిట్స్, ఎంతమంది ఉండుంటారు, ఎంతమంది కష్టపడి ఉంటారు, ఎంతమందికి ఉపాధి కలిగి ఉంటుంది. సో అంతమందికి ఉపాధి కలిగించిన వ్యక్తిగా ఎప్పుడు మన మనసులో ఆర్బీ చౌదరి గారు ఉంటారు. సినిమా ఉన్నంతకాలం ఆయన మనతోనే ఉంటారు. అండ్ ఎస్, మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఝాన్సీ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ నా జితన్ రమేష్ గారిని వేదం రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్బీ చౌదరి గారి అబ్బాయి అండ్ ఆ ఫిలిం ప్రొడ్యూసర్ జితన్ రమేష్ జీ, ఐ రిక్వెస్ట్ నాట్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆర్బీ చౌదరి గారు ప్రజెంట్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. అండ్ జితన్ జీ, ఓవర్ టు యూ. ఫస్ట్ నానా బ్లెస్సింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. లవ్ యూ డాడ్. అండ్ 99 ఫిలిం అండ్ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తా. విశాల్ని నాకు 23 సంవత్సరాలు బిఫోర్గా తెలుసు. ఫస్ట్ యాజ్ ఎ హీరోగా, నాకు యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు బాగా తెలుసు. ఫస్ట్ డ్యాన్స్ క్లాస్లో కలుస్తాం, అక్కడ ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్లోకి మోర్ బ్రదర్ లైక్ ఫ్రమ్ అదర్ మదర్. సో ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ నడిగర్ సంఘం అక్కడ ఫస్ట్ డ్యాన్స్ వెళ్ళాలి. ఈ నడిగర్ సంఘంలో ఇప్పుడు వాడు తలేవర్గా ఉన్నాడు, హెడ్ ఇప్పుడు వాడే. సో కంగ్రాట్స్ టు హిమ్. అండ్ టుడేస్ హీరో జీవి ప్రకాష్. సో ఏది టచ్ చేస్తే అది బంగారమే. ఏదంటే లేటెస్ట్ అన్ని మూవీ హిట్ జీవి ప్రకాష్ది. సో ఈ మూవీ కూడా సాంగ్స్ చాలా పెద్ద హిట్ అవుతుంది నమ్ముకున్నాను. అండ్ 99 ఫిలిం విశాల్తో హీరోగా చేస్తేనే చాలా సంతోషంగా ఉంది. చాలా వర్క్ హార్డ్ చేశారు. అండ్ డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు. అండ్ ప్రొడక్షన్ కూడా వాడే చూసుకున్నాను. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్.
ఖచ్చితంగా మూవీ పెద్ద హిట్ అవుతుంది నమ్ముకున్నాను. అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్. 99th ఫిలిం ఇది. 99th ఫిలిం రిలీజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ 100th ఫిలిం ఆ రోజే అనౌన్స్ చేస్తున్నాం. వాడి ఆర్బి చౌదరి మా నాన్నది డ్రీమ్, అది 100th ఫిలిం చేయడానికి. మీన్స్ సో మెనీ ఇయర్స్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ టు డూ 100th ఫిలిం at his own this thing, on his own legs. But unfortunately he's not here. But me and my brothers will fulfill his dreams, and will make more films, not only 100. After 100 we'll continue the productions. Thank you, and all the best to the Makutam team. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్బి చౌదరి గారి బ్లెస్సింగ్స్ మీ మీద, ఇండస్ట్రీ మీద ఉంటుంది డెఫినెట్గా. తొందరలో మీరు సెంచరీ అండ్ దాని తర్వాత బోలెడన్ని చిత్రాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ నా విశాల్ గారి దగ్గర నుంచి ఒక సినిమా రావాలి అని వారిని అభిమానించే అభిమానులుగా మనందరం చాలా గట్టిగా కోరుకున్నాం అనమాట. ఆయన మరింత శక్తితో, మరింత బలంతో, మరింత అద్భుతంగా మరొక కొత్త బాధ్యత తీసుకొని డైరెక్టర్గా కూడా మకుటాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు. అందుకనే ఈ చిత్రం యొక్క టీజర్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి ప్రేక్షకులు ఆయన్ని ప్రేమించే వ్యక్తులు అందరూ కూడా చాలా బాగా ఆదరించడం జరిగిందనమాట. సో ఆ టీజర్లో అన్ని రకాల ఎలిమెంట్స్తో పాటు అద్భుతమైన ఎంగేజింగ్ పాయింట్, ఒక మంచి సినిమా వస్తుంది అని ఎంగేజ్ చేసింది ఆ టీజర్. సో ఆ టీజర్ని మనం ఫస్ట్ చూసేద్దాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. May I come in, sir? విసిరి కొడతారా చూడరా, ఎదురంటే లేదురా, సముద్ర పూటానురా, కొట్టి పోసేకురా. కడలిని శాసించేవాడు వేరు, ఆ కడలిని శాసించేవాడు వేరు. సూపర్ పవర్ఫుల్ టీజర్ అండ్ ఒక చిన్న టైంలో ఉన్న ఈ టీజర్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే రేపు 2 గంటల చిత్రం ప్రేక్షకుల మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డెఫినెట్గా ఈ టీజర్ వచ్చిన తర్వాత రియాక్షన్ కూడా అలానే ఉంది వరల్డ్ వైడ్ అయితే. అండ్ ఎస్పెషల్లీ విశాల్ గారు అఫ్కోర్స్ చాలా షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి ఆయన రోయల్లో. అండ్ అంజలి గారు ఆవిడ ఏదో అబ్బాయిలా ఉంటుంటారు, ఆవిడ కత్తిలా ఉంటారు. సో ఆవిడ కత్తితో వచ్చారనమాట ఫస్ట్ లుక్లోనే. క్రేజీగా ఉండింది. అండ్ ఎస్, మరి ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళ రియాక్షన్ ఏంటి? వీ హ్యావ్ ఎ వీడియో, సో ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సో టీజర్ రియాక్షన్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అని. ఫస్ట్ ఫ్రేమ్ బాగుంది, ఆ స్మోకింగ్ సిగరెట్ సీన్. నెక్స్ట్ అంజలి రియల్గా అనిపించింది. అఫ్ కోర్స్ ఫుల్ లెంత్ మనకి తెలియదు అనుకో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ యాక్షన్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగా తీసాడు. ఇంకా ఫుల్గా రివీల్ చేయలేదు కానీ బాగా అనిపించింది. అంటే ఇంట్రెస్ట్ ఉంది. విశాల్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అంటే చాలా బాగుంది బ్రో. స్టార్టింగ్ ఒక సీన్ ఉంది, బర్నింగ్ బాడీ సీన్, అసలు మైండ్ బ్లోయింగ్. విశాల్ వింటేజ్ లుక్ సూపర్ భయ్యా. విశాల్ బ్లాక్ బస్టర్ ఇస్ లోడింగ్. టీజర్ కట్ బాగుంది యాక్చువల్లీ. విశాల్ లుక్ చాలా బాగుంది. లుక్స్ లైక్ హీ ఈస్ ప్లేయింగ్ ట్రిపుల్ యాక్షన్ హియర్. సో వెరీ ఇంట్రెస్టింగ్. కొత్తగా ఉంది, టీజరే కొత్తగా ఉంది. అవునండి, చూసాక చూడాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది.
మై గాడ్, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ఇలా సో సూపర్ పవర్ఫుల్గా అనమాట. ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ఆయనకి ఇస్తే ఆయన సంగీతంతో ఆయన మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్ట్గా అది మనందరి ముందుకు వచ్చేస్తుంది. ఎస్, ఓకే. ఇప్పుడు మనందరం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆయన వచ్చేస్తున్నారు. ఆయన వచ్చే ముందు విశాల్ గారికి సంబంధించిన ఏవి మనం ముందు చూసేద్దాము. సో ప్లే ద ఏవి ఆన్ ద స్క్రీన్. విశాల్ గారి ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఒక నటుడిగా గుర్తింపు సంపాదించడం గొప్ప విషయం, కానీ ఒక మనిషిగా, ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిత్వంగా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించడం అంతకంటే గొప్ప విషయం. అలాంటి అరుదైన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం విశాల్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన విజయం మాత్రం ఎప్పుడూ వారసత్వంగా రాదు. కష్టపడాలి, నిరూపించుకోవాలి, ప్రతి అవకాశాన్ని విజయంగా మలచుకోవాలి. అలా ప్రతి అడుగులోనూ తనను తాను నిరూపించుకుంటూ తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. యాక్షన్లో పవర్, ఎమోషన్లో హృదయాన్ని తాకే గాయం. పాత్ర ఏదైనా అందులో జీవించడం ఆయన ప్రత్యేకత. పందెంకోడి, పొగరు, పాండియానాడు, అభిమన్యుడు, డిటెక్టివ్, ఎనిమి, ఇలా ప్రతి సినిమాతో కొత్త కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. కెమెరా ముందే కాదు, కెమెరా వెనుక కూడా సినిమా కుటుంబం కోసం, సహనటుల సంక్షేమం కోసం, చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం బాధ్యతను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిచిన నాయకుడు. సవాళ్లు ఎదురైనా, విమర్శలు వచ్చినా తన నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. అభిమానులకు ఆయన కేవలం హీరో కాదు, ఆప్యాయంగా పలకరించే మనిషి. సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి, మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తిత్వం. అందుకే విజయాల కంటే ఎక్కువగా మనుషులను సంపాదించుకున్నారు. తెరపై కనిపించే ప్రతి పాత్రలో ఒక కొత్త విశాల్, తెర వెనుక కనిపించే ప్రతి పనిలో ఒక మంచి మనిషి. అందుకే ఆయన ప్రయాణం కేవలం సినిమాల ప్రయాణం కాదు, అది నమ్మకాన్ని గెలుచుకున్న ప్రయాణం, ప్రేమను సంపాదించుకున్న ప్రయాణం, గౌరవాన్ని నిలబెట్టుకున్న ప్రయాణం. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. తన సినీ ప్రస్థానాన్ని సహాయ దర్శకుడిగా మొదలుపెట్టి హీరోగా, విలన్గా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా ఎదిగా ఇప్పుడు మొదటిసారిగా దర్శకుడిగా మకుటం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ మకుటం. లక్షలాది మంది అభిమాన హృదయాలను గెలుచుకున్న మన అందరి అభిమాన హీరో శ్రీ విశాల్ గారికి మన హృదయపూర్వక స్వాగతం. సో విశాల్ గారికి సగౌరవంగా బోలెడంత ప్రేమతో ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలికేద్దాము. సో తెర మీదే కాదు, తెర వెనక కూడా హీరోగా ఎదిగిన వ్యక్తి విశాల్ గారు. సో అలాంటి వ్యక్తి ఎన్నో బాధ్యతలు సూపర్ సక్సెస్ఫుల్గా నిర్వహించి రావడమే కాకుండా ఇప్పుడు ఒక కొత్త బాధ్యతతో డైరెక్టర్గా మారి హీరోగా అద్భుతమైన కళతో, ప్రతిభతో మకుటాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న హీరో, రియల్ హీరో. సో విశాల్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. సో ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో ఈవెంట్స్లో నేను ఆయన్ని కలవడం జరిగింది. కానీ ఇవాళ ఆయన్ని కలుస్తూ ఉంటే ఇంకా ఇంకా ఆనందం వేస్తుంది అనమాట. ఒకసారి జీవితంలో ఎప్పుడైనా మనం విశాల్ గారిని కలిస్తే మనం కోరుకుంటూ ఉంటాం ఆయనకి మంచే జరగాలి ఎప్పుడు అని, ఎందుకంటే ఆయన అంత మంచి మనిషి కాబట్టి. సో ఎస్, ఒక మంచి మనిషికి, ఒక మంచి హీరోకి, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి, సో ఇందాక నేను చెప్పినట్టు తెర మీదే కాదు, తెర వెనుక కూడా హీరోగా కోట్లాది మంది అభిమానులతో పాటు మంచి మనుషుల్ని సంపాదించుకున్న వ్యక్తికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. విశాల్ జీ, వెల్కమ్. సినిమాల్లో హీరోలు చాలామంది ఉంటారు, కానీ సినిమా కాకుండా
తెర వెనుక హీరో ఎవరు అంటే అది విశాల్ గారు అని చెప్పాలి. విశాలని ఏ ముహూర్తంలో పేరు పెట్టారో తెలియదు కానీ చాలా విశాలమైన హృదయం కలిగిన వాళ్ళు అని చెప్పాలి. బికాజ్ మదర్ తెరీసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నా అని ఇది మనం విన్నాము అని చెప్తాము, కానీ ఆయన విని వదిలేలేదు, ఆయన చేసి చూపించారు. ఎవరైనా కష్టం ఉంది అంటే అది ఆయన వరకు వెళ్ళాల్సిన, జస్ట్ తెలిస్తే చాలు, ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఆయన వెళ్ళి సాయం చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా తన సత్తాతో నిలుచొని బోలెడంత పవర్తో మళ్ళీ మకుటాన్ని మనందరికీ యాక్టర్గానే కాదు, హీరోగానే కాదు, డైరెక్టర్గా మనందరికీ అందిస్తున్నారు. సో మీరు ఇలానే ఇంతే పవర్తో, ఎంతోమంది ఆశీర్వాదంతో మీరు ఎప్పుడూ చాలా బాగుండాలని, చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో డెఫినెట్గా నాకు ఆయన ఎప్పుడు కలిసినా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక హీరో, ఇంత మంచి వ్యక్తిత్వం కలిగిన హీరో ఉండడం అనేది చాలా, అంటే సినిమాల్లో ఒక హీరో మంచి కోసం పోరాడుతూ ఉంటాడు, ఒక మంచి మనిషి రియల్ లైఫ్లో కూడా మంచి కోసం పోరాడుతూ ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఉన్న తక్కువ మందిలో విశాల్ గారు ఒకరు అని చెప్పాలి. సో ఎస్, ఇవే కాదు, మా కుటుంబం ఇందాకే చెప్పాను నేను, ఒక ప్రజల కోసం ఆలోచించి మంచి చేసేవాళ్ళు, ప్రజలు క్షేమాన్ని కోరుకునేవాళ్ళు రాజు అయితే, ప్రజలకు ఎప్పుడూ మంచి చేసే విశాల్ గారు కూడా మకుటం లేని మహారాజు అని. సో ఎస్, ఆయన ఇప్పుడు మకుటంతో మా అందరినీ పలకరించడానికి వస్తున్నారు అని చెప్పి. అఫ్కోర్స్ ఆయన దర్శకుడిగానే కాదు, ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా ఒక ర్యాప్ చేసి సో లింగా అన్న సాంగ్ని మనందరికీ అందించడం జరిగింది. ఆ సాంగ్కి సంబంధించిన ప్రోమోని మనం ఇప్పుడు చూసేద్దాము. జీవి ప్రకాష్ గారు అందించారు మ్యూజిక్, ఆయన సంగీతం, నేపథ్య సంగీతం రెండు అమేజింగ్గా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ విశాల్ గారు అండ్ జీవి ప్రకాష్ గారిది ఇది 3rd పిక్చర్, హ్యాట్రిక్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు. ముందుది ఇంద్రుడు అండ్ మార్క్ యాంటనీ, నవ్ మకుటం. సో ఫస్ట్ మనం లింగ ప్రోమో చూసేద్దాం. ప్లే ద సాంగ్ ప్రోమో ఆన్ ద స్క్రీన్. அப்புறம் டார்லிங், மார்க்காண்டிக்கு அப்புறம் சேர்றோம். ஆமாம், சக்ஸஸ்க்கு அப்புறம். ஆமாம், உங்களோட ஃபர்ஸ்ட் டைம் டிரெக்ஷன். கண்டிப்பாக. ஸோ எப்படி எல்லாரும் மாதிரியும் ஒரு குத்துப்பாட்டு இறக்கிடுவோமா? டார்லிங் வேணாம் டார்லிங், வேற மாதிரி ஒன்று வேணும். வேற மாதிரி ஒரு லவ் சாங். அது நீங்கள் கிங் ஆச்சு டார்லிங், அது அப்புறம் வச்சுக்கலாம் படத்தில். வேற ஒன்று எதிர்பார்க்குறேன் டார்லிங். என்ன என்ன ஹீரோ வேணும் உங்களுக்கு? ஆரம்பமே மங்களகரமாக ஆரம்பிச்சலாமா? ஒரு ரேப்பில் ஆரம்பிச்சலாம். ரேப்பா? பக்கா ரேப்பு. ஓகே ஓகே. அது என்னன்னா, அது ஒரு கேங்ஸ்டர் சம்பந்தப்பட்ட படமாச்சா, அது டபுள் ஆக்ஷனாக இருக்கலாம், ட்ரிபிள் ஆக்ஷனாகவும் இருக்கலாம். அதில் ரைஸ் ஆஃப் லிங்கான்னு ஒரு தீம் டார்லிங். நல்ல ரேப் ஒன்று வேணும் டார்லிங். அது பக்காவாக கேட்கும்போது ஈவில் கேங்ஸ்டர் ரேப். ஆமாம், அதனால தான் ரேப்பில் ஆரம்பித்தோன்னா அதுக்கப்புறம் உங்களை வந்து நான் புளிஞ்சு எடுத்து. ரேப்னா அப்போ ஒரு செம்ம வாய்ஸ் ஒன்று வேணும். புது வாய்ஸ் டார்லிங், புது வாய்ஸ். அப்படின்னு ஒரு மூடு ஏத்துட்டா ஃபுல் பிளானோட தான் இருக்காப்ல. டார்லிங், அது மைண்ட் வாய்ஸ் இல்லை, ஓப்பன் வாய்ஸ். எனக்கு கேட்டுருச்சு. நான் பேசிக்காக கர்நாடிக் சிங்கர், நான் ரேப்பெல்லாம் பாட மாட்டேன் டார்லிங். நம்ம படத்தில் கர்நாடிக் சாங் எதுவும் இல்லை. சரி ஓகே, நீங்கள் கலாய்க்கிறீங்க தெரியும், பட் இட்ஸ் ஓகே டார்லிங். ஆஸ் சிங்கர்ஸ் நம்மளுக்கெல்லாம் இது புதுசு தான். புது சிங்கராக ரேப்பராக இருந்தால் எப்படி இருக்கும்? நீங்கள் இன்ட்ரடியூஸ் பண்ணுறது ஒரு இண்டிபெண்ட் மியூசிஷியன் பண்ணலாமே. யாரை இன்ட்ரடியூஸ் பண்ணலாம்? பையனும் வினோதமாக இருப்பான், பையன் பேரும் வினோத். வினோதா? வினோத் சாஃப்டாக இருக்கா? அந்த பையன் வரும்போது நீங்கள் கன்ஃபார்மாக வந்து அவனை பார்த்தோன்னே நீங்கள் சாங் கொடுத்துருவீங்க அவனுக்கு. நான் கூப்பிட்டுமா? கூப்பிட்டே வந்துட்டீங்களா? ஆமாம், வெளியில் தான் 6 மணி நேரமாக வெயிட் பண்ணிட்டு இருக்கான். கூப்பிட்டுமா? ஒரு நிமிஷம், நானே போய் கூட்டிட்டு வரேன். இல்லை யாராவது போய் கூப்பிடுங்களா அவனை? வந்துட்டான் டார்லிங், வந்துட்டான். என்ன டார்லிங், ரேப்பர்னு சொல்லிட்டு யாரோ ஐடி பையனை கூப்பிட்டு வந்திருக்கீங்க? எனக்கு ரேப்பர் மாதிரி தானே தெரியுறான். எனக்கு ஐடி பையன் மாதிரி தெரியுறான் தலைவரே. ஐயோ ஒரு நிமிஷம், முதல்ல ஐ டெஸ்ட் பண்ணணும். நான் முதல்ல அவனை கூட்டிட்டு வரேன் டார்லிங். ஒரு நிமிஷம், ஒரே ஒரு நிமிஷம். இந்த ஆளை வேற நம்பி ஆடியோ லேபிளில் வாங்கி வச்சிட்டேனே. என்னடா ஆளோ ரேப்பர் மாதிரி ட்ரெஸ் பண்ணிட்டு வர சொன்னா? என்னடா இது 7G ரெயின்போ காலனி ஹீரோ மாதிரி இருக்க? என்னடா நீ ரேப்பர்னு சொல்லி என்னென்னமோ ஒரு பில்டு பண்ணி வச்சிருக்க? என்னடா ஆளோ படா. நான் சொன்னல வினோத்,
இவன் தான் ஒரு இடத்துல இவன் ரேப் பண்ணுறத நான் பார்த்துருக்கேன். செம்மையாக பண்ணுறான். எழுதுறான். டேய் ஞாபகம் வச்சுக்கோ, டார்லிங் மியூசிக் ஆல்பம்ல உனக்கு சான்ஸ் கிடையாது, எவ்வளோ பெரிய விஷயம். அது எங்க டார்லிங் பயமுத்தாதீங்க. இல்லை நம்ம காம்பினேஷன் முடிச்சாங்க. என்ன பயமுத்தாதீங்கன்னு உங்களுக்கு பயமுத்துற மாதிரி. ஓகே ரேப்பரா டாப்பரா வந்துடுறேண்ணா. டாப்பரா? யோ யூபிஎஸ்சி எக்ஸாம் எழுத வந்திருக்கான். இரு டார்லிங், அவன் ஏதோ வந்து ரேப்பர்ல டாப்பர் அப்படின்னு ரேப் ஆரம்பிச்சிட்டாங்க. கொஞ்சம் வெயிட் பண்ணிட்டாங்க. அவன் மைக்கை பிடிச்சானா வேற லெவலில் வரும். ப்ளீஸ் நீ முதல்ல மைக்கை பிடிச்சி போய் பாடுற. போட நீ போட. என்ன டார்லிங் ரேப்பர் டாப்பரா? கொஞ்சம் தள்ளிங்கன்னா சொல்லிடுவேன். சூப்பர். ஐயோ நீங்களும் ரேப் பண்ண ஆரம்பிச்சிட்டீங்க. ஏய் தம்பி சூப்பர்ரா. ஓகே சார். Hey, super Vinod. It's time for the rise of Linga. ఒక పాటలో కథ ఉంటుందని తెలుసు, కానీ ఒక పాట వెనక ఇంత కథ ఉందని ఇప్పుడే తెలిసింది. కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందనమాట ఆ కథ మాత్రం క్రేజీగా. సో ఎస్, వినోద్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. అండ్ ఆయన వాయిస్ కూడా మనం వినడం జరిగింది. సో ఎస్, అయితే ఈ పాట వచ్చినప్పటి నుంచి దాన్ని ఫ్యాన్స్, విశాల్ గారి ఫ్యాన్స్ రీక్రియేట్ చేసిన విధానం అయితే టూ కూడా ఉండింది. సో ఆ వీడియో ఉంది, ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. విసిరి విసిరి కొడతారా వైజాగ్ చూడరా ఎదురంటే లేదురా సముద్రపు తానురా సలాం కొట్టి పొసేకుగా క్రేజీ ట్యూన్ అసలు. అఫ్కోర్స్ అంతేలేండి, జీవి ప్రకాష్ గారు అంటేనే అంత. సో అలాంటి క్రేజీ ట్యూన్స్ ఎన్ని ఇచ్చారు, ఎన్ని సూపర్ హిట్స్ ఆయన అందుకున్నారు. ఇప్పుడు మకుటంతో మళ్ళీ ఒకసారి మనందరినీ మ్యూజిక్తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టడానికి వచ్చేస్తున్నారు అనమాట. అయితే తమిళ్లో వినిపించింది కదా కాన్వర్జేషన్ అండ్ సాంగ్ అంతా, తెలుగులో వినాలని ఉంది కదా. ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు సో ఈ సాంగ్ని మనం ఇప్పుడు తెలుగులో వినేద్దాం. తెలుగు లిరికల్ ప్లే ఆన్ ద స్క్రీన్. అయ్యో అయ్యో ఉంది రగడ రగడ కదర వస్తే లింగ వస్తాను రాంగ ఉప్పులోను నేను ఊరట చపలాగా వైజాగ్ హాంకాంగ్ వేసాను నేను బాగా
విసిరి విసిరి కొడతారా వైజాగ్ చూడరా ఎదురంటే లేదురా సముద్రం టానురా సలాం కొట్టి పోసేపుగా Man, and you all dead now, stacking up all the woody braids like stone cold on the ice digs. Now blood spots on the bracelet. ఓ మై గాడ్, ఆ లాస్ట్ షాట్ ఉంది చూసారు, చాలా భయపెడుతుంది. సో డెఫినెట్లీ, కాకపోతే ఈ కాన్సెప్ట్తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టడానికి మకుటం మనందరి ముందుకు వచ్చేస్తుందని మనకు తెలుస్తుంది. సో ఈ చిత్రం ద్వారా అఫ్కోర్స్ ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో సినిమాలతో, ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ ఫంక్షన్స్తో, ఎన్నో సూపర్ హిట్స్తో, ఎన్నో ఇంటర్వ్యూస్తో, ఎన్నో బాధ్యతలను స్వీకరించి ఎన్నో కార్యక్రమాల్లో ఆయన మనందరినీ పలకరించడం జరిగింది. కానీ ఆయన ప్రొడ్యూసర్గా పలకరించారు, యాక్టర్గా పలకరించారు, హీరోగా పలకరించారు, కానీ గెస్ట్గా పలకరించారు. ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్గా ఆయన పలకరించబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ విశాల్జీ. సో ఇప్పుడు ఆ డైరెక్టర్, ఆ హీరో, ఆ లింగ, సో విశాల్ గారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. విశాల్జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అంటే మేము జనరల్లీ హీరోని లాస్ట్ పిలుస్తాము, కానీ ఇక్కడ ఆయన డైరెక్టర్, సింగర్ అండ్ హీరో, అందుకనే పిలుస్తున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ మకుటం. అండ్ ఇట్స్ లైక్ మిమ్మల్ని ఇంత ఫిట్గా, ఇంత హ్యాపీగా చూసి చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ యూ టెల్ మీ లైక్ అబౌట్ మకుటం. అంటే ఇట్స్ జస్ట్ యూ సే హాయ్ టు యువర్ ఫ్యాన్స్ అండ్ ఫస్ట్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. It's been 1.5 years since I came to Hyderabad, so it's a very special occasion, meeting everyone after a long time. ఈ వేదికలో అదే మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, ఒకటి నటుడుగా, మేబీ ఇంకొక సినిమాకి గెస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా, నిర్మాతగా వచ్చి మాట్లాడాను. ఫస్ట్ టైం మై డైరెక్టోరియల్ డెబ్యూ. 35 సంవత్సరాల లోపల ఉన్న దాచిపెట్టుకున్న ఆ డ్రీమ్ వచ్చి రియాలిటీకి వస్తుంది. సో అదే ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా, శివ నాగార్జున గారు నటించిన సినిమా ఉదయం అని తమిళ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ స్కూల్ కట్ చేసి ఆ సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్న ఆ విషయం ఇవాళ ఇట్స్ కమ్ టు రియాలిటీ. ఫైనలీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో మకుటం సినిమా ద్వారా మకుటం తెలుగులో కమింగ్ యాజ్ అ డైరెక్టర్, ఇట్స్ సో నైస్. అదే రాంగ్ టైంలో వచ్చాను అనుకుంటాను వేదిక మీద.
ఈ సాంగ్ వచ్చి నిజంగా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. తమిళ్ పాడేసాడు ఆ అబ్బాయి, తెలుగు పాడాలి, రేపు అవుట్ ఇవ్వాలి, రేపు ఎల్లుండి రిలీజు. అబ్బాయికి తెలుగు తెలీదు. అండ్ ఇంకొకటి ఏమంటే అబ్బాయి ఎలాగో మా ర్యాపర్ కదా రమ్మని చెప్తే వాడి ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళి. సో ఆ రోజు ఫోన్ చేసి ఇవాళ రాలేనన్నా, రేపు నేను ఎలాగైనా మగప్ చేసుకుని రేపు వచ్చి నేను పాడతానంటే జీవి చెప్పాడు, లేదు భయ్యా రేపు అవుట్ ఇస్తేనే ఎల్లుండి రిలీజ్ చేయగలుగుతాను. సో ఐ హ్యాడ్ అంటే జీవి నన్ను ఇప్పుడు ఆ ప్రోమోలో చూసినట్టు నన్ను చూశాడు, నేను అతను చూశాను. ఆ హెడ్ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి లాక్కుని ఆ పేపర్ లాక్కుని ఆ ఐఫోన్లో లాక్కుని నేను పాడేశాను. అది ఆయన రిస్క్, నా రిస్క్ కాదు, ఆయన తీసుకున్న రిస్క్. జీవి వాళ్ళ టీం ఎవరైనా ఒక సింగర్ని చేయగలుగుతారు, అది ఉంది ఒక విషయం. సో ఆ ర్యాప్ అనేది నేను మాట్లాడాను, అది పాడేట్లాగా ఉంది. నిజంగా ర్యాప్ పాడింది తమిళ్లో. సో బట్ ద సాంగ్ బీయింగ్ అ బిగ్ హిట్ ఇస్ అ బిగ్ ప్లస్ ఫర్ అ డైరెక్టర్, కొత్త డైరెక్టరు. ఐ కాంట్ బోస్ట్, అఫ్ కోర్స్ కొన్ని సినిమా గోస్ట్ డైరెక్షన్ చేశాను, అది నేను పేరు చెప్పకూడదు. బట్ అఫీషియల్గా డైరెక్టోరియల్ డెబ్యూ అంటే నేను కొత్త డైరెక్టరు. సో కొత్త డైరెక్టర్గా ఒక్కొక్క విషయం ఆలోచించి చేయాలి. సో టీజర్ అదే ఆ 18 seconds పెట్టేటప్పుడు చాలామంది చెప్పారు, ఇట్స్ అ బిగ్ రిస్క్ యూర్ టేకింగ్, 18 seconds యూర్ కీపింగ్ సింగిల్ షాట్ depending on VFX. But I believed in that particular shot because I wanted to show the rawness of the movie in the first shot, the 18 seconds single shot. And of course, yeah, I have time to speak about the rest. The teaser and the first single has been a bit more than what we expected, a big craze. So second single evala through fans launch ayindi. I'm so happy. It's nice to make them release the second single. రైట్. Thank you all for coming. వన్ మోర్ థింగ్ సార్, ఒకప్పుడు హిప్ హాప్ తమిళ గారిని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వినోద్ గారు ఎక్కడ దొరికారు మీకు? ఆయన ఆ అబ్బాయి వచ్చి 2015లో హిప్ హాప్ తమిళ ఆది అని ఒక ఇండిపెండెంట్ ర్యాపర్, నేను సుందర్ సి సార్ కాంబినేషన్లో వి ఇంట్రడ్యూస్డ్ హిమ్. వాడు పెద్ద హిట్, వెరీ బిగ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ యాక్టర్. ఈ అబ్బాయి 3 సంవత్సరాల ముందు ఏదో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఒక వాయిస్ వినింది, ఇట్ వాస్ డిఫరెంట్. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్, ఐ వాజ్ ఆస్కింగ్ మీ అబ్బాయి ఎవరు, దెన్ ఐ కెప్ట్ హిమ్ ఇన్ మైండ్. ఎక్కడైనా రిలీజ్ చేద్దాం, ఎక్కడైనా వాడు ఐ వాజ్ సపోజ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్. అప్పుడు ఈ సాంగ్ వచ్చినప్పుడు వీడికి ఊరికి ఇచ్చాను ఈ సాంగ్ చేయరా అని చెప్పి, దెన్ హీ క్యూరేటెడ్ ఇట్ అండ్ జీవి వాజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ హిమ్ దట్ స్పేస్ అండ్ సపోర్ట్. సో దట్ అమాల్గమేషన్ హ్యాపెన్ అండ్ ఇట్ రైజ్ ఆఫ్ లింగా రైజ్ అయిపోయింది. ఎస్, అండ్ అలాగే రైజ్ అవుతూనే ఉంటారు మీరు కూడా డెఫినెట్లీ. అండ్ సీఎం గారిని కలిసి, తమిళ సీఎం గారిని కలిసి, అదే తమిళనాడు సీఎం గారిని కలిసి, తమిళనాడు సీఎం గారిని కలిసి మొన్న ఒక పిల్లల కోసం మీరు ఒక హెల్ప్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని కలిస్తే ఏం చేస్తారు మీరు ఇన్ ఫ్యూచర్? పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని విన్నాను, అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కలిస్తే ఏం చేస్తారు అంటున్నా. సో సేమ్ థింగ్ ఇదేనా, ఇదే మంచి చేద్దాం అనుకుంటున్నారా మీరు? అది మీకు అందరికీ, హాయ్ బ్రదర్, మీకు అందరికీ అలవాటే. మన వేదికలో మన ఫంక్షన్లో ఎప్పుడు బొకేలు ఉండదు, ఎందుకంటే మీకే తెలుసు అది వేస్ట్ ఆఫ్ మనీ. అది దీనివల్ల దయచేసి బొకే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే నా మీద కేసు వేయలేదు, అది ఏమాకండి. మీరు కావాలంటే బొకేలు కొనండి, కానీ నా ఫంక్షన్లకు మాత్రం వద్దని చెప్తున్నాను. అన్ని ఫంక్షన్లు వద్దని చెప్పట్లేదు, మళ్ళీ అది వేరే కాంట్రవర్షియల్ అయిపోతుంది. అది సీఎం విజయ్ వచ్చి లైక్ ఐ నో హిమ్ ఫర్ ద లాస్ట్ 30 years ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. కాలేజ్లో ఫస్ట్ ఈజ్ మై బ్రదర్స్ బ్యాచ్, అన్నయ్య బ్యాచ్. సో అప్పటి నుంచి నేను ఆయన లైక్ ఇప్పుడు సీఎంగా కలవడానికి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్. అదే వ్యక్తి, అదే మనిషి, అదే బాడీ లాంగ్వేజు, అదే మంచితనం, బట్ ఓన్లీ పోస్టింగ్ మారింది. సో నేను చెప్పాను విజయ్ దగ్గర, సారీ డార్లింగ్, ఇలా అంటే ఒక సీఎంని డార్లింగ్ పిలిచేది ఎంత మంచి విషయం ఆలోచించండి. ఒక ఫ్రెండ్ దగ్గర మాట్లాడేట్లాగా ఇట్ వాజ్ సో నైస్ టు సీ దట్ అట్మాస్ఫియర్, వాతావరణం, ద అట్మాస్ఫియర్ ఇట్ వాజ్ సో నైస్. ఐ టోల్డ్ హిమ్, ఇలా నీకు బొక్కే ఇచ్చేది కంటే ఒక 3 పిల్లలు నీ పేర్లు చదివిస్తున్నానంటే హి వాజ్ సో హ్యాపీ. ఈ అగ్రీడ్. Of course, I broke the protocol of that
నాట్ గివింగ్ అ బొకే టు ద సీఎం, బట్ ఈ రియలీ అగ్రీడ్. దట్ ఈస్ ఆయన అగ్రీ చేసిందే ఐఎమ్ హ్యాపీ, నాట్ మై జెస్చర్, హిస్ జెస్చర్ టు అక్సెప్ట్ ఇట్. లేకపోతే ఇప్పుడు ఉంటే హ్యాపీ. సో అయితే మీరు పిఎం గారిని కలుస్తున్నా, ప్రెసిడెంట్ గారిని కలుస్తున్నా, ఎవరిని కలుస్తున్నా బొకే తీసుకెళ్లరు, అంతే కదా? వాళ్ళు పిలుస్తారా ఇంక మీదట? నేను ఎలాగో వీడు రాడు బొకేతో, మీ అపాయింట్మెంట్ ఇవ్వరు మీరు ఇలా అడిగితే. వద్దండి, వాళ్ళ పేర్లో ఒక్క ఆడపిల్ల చదివితే వాళ్ళకే మంచిది కదా. ఖచ్చితంగా ఆ 5 yearsలో ఆమెకు ఒక పెద్ద లైఫే వచ్చేస్తుంది. వాళ్ళు పిఎంఐ బట్ ఆ 5 years టెన్యూర్లో ఆ పిల్ల చదివి పెద్ద స్థాయికి వస్తుంది. ఖచ్చితంగా పువ్వులు చెట్టుకున్నప్పుడే వికసిస్తూ ఉంటాయి, కష్టాల్లో ఉన్న పిల్లలకి ఏదో ఇలా చెయ్యూత అందితేనే వికసిస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది పిక్చర్, చాలా వాళ్ళే ముగ్గురు పాపలు వచ్చి విజయ్ పేరులో నెక్స్ట్ 3 years they are going to study and they are going to have a great future in the name of CM. So I should thank him. The same Vijay I met 2 years back. Katha Chapalani Vijay దగ్గర 2 years back I went to the same place. అదే విజయ్ గారికి చెప్పాను, సీఎం గారికి, విజయ్ నేను చెప్తున్నా ఇప్పుడు సీఎం అయినా. సో ఆయనకి వచ్చి నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా లాస్ట్ టైం వచ్చినప్పుడు కథ చెప్పడానికి అపాయింట్మెంట్ అడిగాను. అవును కరెక్ట్ ఉన్నాయి. అదంతా ఇప్పుడు మీరు లేరు కదా, సరే నేను వాడుకోపోతున్నాను అని చెప్పాను. అది నవ్వేరు ఆయన. సో ఇట్స్ నైస్ టు సీ బోత్ ఆఫ్ us లైక్ దిస్. బట్ మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని, ఎంతో మందికి హెల్ప్ చేయాలని, ఎంతో సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ దగ్గరికి డబ్బులు వస్తే మీరు డెఫినెట్గా మంచి వాళ్ళకి, మంచి పనులకి యూజ్ చేస్తారు కాబట్టి. సో మకుటంతో బోలెడంత కలెక్షన్ల వర్షం కురవాలని సూపర్ గుడ్ ఫిలిమ్స్కి. అండ్ ఇలానే మీరు మీ డైరెక్షన్లో అండ్ హీరోగా మాకు బోలెడని సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్టర్గా కొంచెం అలా వచ్చి స్పీచ్ ఇచ్చారు, హీరో స్పీచ్ మాత్రం లాస్టే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. విశాల్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్గా తక్కువగా మాట్లాడాలి, శుక్రవారం తర్వాత నేను మాట్లాడతాను, ఆ రిలీజ్ రోజు తర్వాత. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా శుక్రవారం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే మళ్ళీ సక్సెస్ మీట్ జరుపుకుంటాం కాబట్టి మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత, మనందరినీ పలకరించిన తర్వాత. అండ్ నా యాక్టర్ అజయ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అజయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఎన్నో మంచి చిత్రాల్లో మంచి రోల్స్లో ఆయన్ని చూడడం జరిగింది. అజయ్ గారు, ఓవర్ టు యూ. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇందాక వెనకాల ఒక ఫోటోగ్రాఫ్ చూశాను, విజయ్ గారిని, విశాల్ గారిని. ఇట్స్ ఏ వెరీ హార్ట్ వార్మింగ్ ఫోటోగ్రాఫ్. విశాల్ గారితో నేను ప్రాబబ్లీ 20 years బ్యాక్ అనుకుంటా భయ్యా అనే ఫిలిం చేశాను. తర్వాత మకటం చేస్తున్నాను. ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. అంతకన్నా టెరిఫిక్ డైరెక్టర్ ఆయన. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. విశాల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు, అంటే యాక్టర్ కమ్ డైరెక్టర్, యాక్టర్గా మన అందరికీ తెలుసు, బట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఏంటనే చిన్న కన్ఫ్యూజన్ నాకు ఉంది. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆయన ఇమిటేట్ చేశాను యాక్చువల్లీ. యాజ్ ఇట్ ఈస్ విశాల్ గారు ఏది చేశారు అదే చేశాను నేను. బాగున్న విశాల్ గారి రెస్పాన్సిబిలిటీ, బాగోపోయిన విశాల్ గారి రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ విశాల్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. సూపర్ గుడ్ ఫిలిమ్స్ కందకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మకుటంలో మిమ్మల్ని చూడడానికి మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఝాన్సీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో యాక్టర్ ఝాన్సీ గారు, నేను ఝాన్సక్క అని పిలుస్తాను. సో బ్యాక్ టు బ్యాక్ కలుసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు బ్యాక్ టు బ్యాక్ మంచి రోల్స్ మమ్మల్ని పలకరించడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను తమిళంలో పరిచయం చేస్తున్న మా విశాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆర్బి చౌదరి గారిని ఎంతో తలుచుకుంటూ, ఎంతో మిస్ అవుతూ, వారి 99వ చిత్రంలో కూడా నేను ఉండడానికి అవకాశం కల్పించిన విశాల్ గారు, ఐ విల్ థ్యాంక్ యూ. బికాజ్ ప్రేమైన నీకు, రచ్చ లాంటి సినిమాలతో నాకు సూపర్ గుడ్తో చాలా అనుబంధం ఉంది. చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. చాలా కార్యక్రమాలకు హోస్ట్ చేశాను, ఇలా గీతలాగా నుంచుని నేను సూపర్ గుడ్ నిర్మించిన చాలా చిత్రాలకి హోస్ట్ చేశాను. వారితో చాలా ఆప్యాయమైన అనుబంధం ఉండింది. We will definitely miss him, but as you rightly said, Jitan sir, వారి బ్లెస్సింగ్స్ అండ్ ఒక కసితో చేసేటువంటి ప్రాజెక్ట్ అయింది ఇది. ఐ నో, కాసే చెట్టుకి రాళ్ళు అంటాం కదండి, ఎన్ని సవాళ్ళు, ఎన్ని ఉత్పాతాలు నెత్తి మీద పడ్డా సడలని ఒకే ఒక్క మనిషి, ఐ కాంట్ టెల్ యూ వాట్, ఈ మనిషి ఎలా తయారవ్వబడ్డాడు అనేది. అంజలి, ఐ థింక్ యూ విల్ యాక్సెప్ట్ దిస్. I know this man is crazy. ఒక మనిషి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని, ఇద్దరు చేయగలిగిన సామర్థ్యాన్ని, ముగ్గురు చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండడం సాధారణమైన విషయం. బట్ దిస్ మ్యాన్ హ్యాస్ సంథింగ్ అబవ్ ఎవ్రీథింగ్.
ఒక వేషం వేసుకుని ఒక 43-44 డిగ్రీల ఎండలో ఆ లింగ వేషంలో మీసము గడ్డము ఇంకా కుదరనటువంటి పరిస్థితుల్లో కెమెరా వెనక ఉంటూ మళ్ళీ ఆవిడ కందకుండా చేపలు అమ్ముకునే నాలాంటి వ్యక్తి కూడా కందకుండా చూసుకున్నారంటే ఆ వ్యక్తి ఎంత బంగారం అండి. కత్తిబట్టి అడ్డంగా ఎవరిని ఇంతవరకు నరికే అవకాశాలు ఆడపిల్లలకి రావేమో నా చేత కత్తిబట్టిచ్చారు, నాతో ఫైట్లు ప్రాక్టీస్ చేయించారు. ఆ ఫైట్లు ఎంత తెర మీద ఎంత ఉంటాయో ఎడిట్లో ఏం పోతాయో నాకు తెలియదు, కానీ ఐ హవ్ ఎంజాయ్డ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా నా కోసమే, విశాల్ గారి అనుబంధాన్ని పెంచడం కోసమే కొంత ఎక్స్ట్రా షూట్ చేసామేమో, మనం కొంత టెస్టింగ్ టైంలో ఒక 2-3 నెలలు ఎక్స్ట్రా షూట్ చేసామేమో నాకు తెలియదు. కానీ అంజలి, ఐ హవ్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. ఐ హవ్ సీన్ ది సూపర్ పవర్ ఆఫ్ యువర్ యాక్టింగ్ ఇన్ లైవ్. పక్కనే ఉండి మీ ఇద్దరి మ్యాడ్నెస్ చూశాను. ఈ లింగ అండ్ అన్నపూర్ణ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అవ్వాలి ఈ సినిమాకి అని కోరుకుంటున్నాను. ఇది తమిళ సినిమా పార్షియల్లీ అని అనుకుంటున్నారు, కానీ తెలుగు సినిమా కూడా. పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తెలుగులో జరుగుతూ ఉంటుంది అండ్ దెన్ అక్కడి నుంచి తమిళంకి వెళ్తుంది. ఇట్ విల్ బి వైస్ వర్సా ఇన్ తమిళ్ యాజ్ వెల్. సో మనందరి సినిమా ఇది, అండ్ నా మొదటి తమిళ సినిమా కూడా అవుతుంది, అండ్ తెలుగులో మంచి క్యారెక్టర్ అవుతుంది. థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ, విష్ యూ గుడ్ లక్. సో తమిళ్లో ఎంట్రీకి కంగ్రాచులేషన్స్ అక్క. సో ఇప్పటి వరకు అమ్మగా అత్తగా చూసాం, ఇప్పుడు ఫైట్ చేస్తున్న వ్యక్తిగా కూడా చూస్తున్నాం అనమాట మేము ఝాన్సీ గారిని. అఫ్కోర్స్ ఝాన్సీ ఆ పేరులోనే ఉంది, ఫైటింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి, ఈ సినిమా ద్వారా దక్కుతుంది అనుకుంటున్నాను నేను, చూసే అవకాశం మా అందరికీ. అండ్ ఎస్, జీవి ప్రకాష్ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి, మల్టీ టాలెంటెడ్. అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్కి ఆయన స్కోర్తో మరింత బిగ్ సక్సెస్ వచ్చే విధంగా ఆయన నేపథ్య సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఆయన మకుటం రీ రిలీజ్లో బిజీగా ఉండి ఇక్కడికి రాలిపోయారు, బట్ వీ హ్యావ్ అ ఏవి అనమాట. సో ప్లే ద ఏవి ఆన్ ద స్క్రీన్. కొన్ని పేర్లు వినిపించవు, అనుభూతి చెందుతాయి. కొన్ని స్వరాలు కేవలం సంగీతం కాదు, మనసును తాకే జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి అద్భుతమైన సంగీత ప్రయాణానికి ప్రతిరూపం జీవి ప్రకాష్ కుమార్. చిన్న వయసులోనే సంగీతాన్ని జీవితంగా మార్చుకున్న ప్రతిభ, స్వరాలనే తన భాషగా, భావోద్వేగాలనే తన ప్రపంచంగా మలుచుకున్నారు. ఒక్కో స్వరం, ఒక్కో బాణి, ఒక్కో నేపథ్య సంగీతం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రేమకు మాధుర్యం కావాలన్నా, యాక్షన్కు ఊపు కావాలన్నా, భావోద్వేగాలకు ప్రాణం పోయాలన్నా జీవి ప్రకాష్ సంగీతం చాలు. తమిళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా తన అద్భుతమైన సంగీతంతో అలరించారు. ప్రతి బాణీలో కొత్తదనం, ప్రతి ఆలాపనలో ఆత్మ, ప్రతి నేపథ్య సంగీతంలో కథను మరింత గొప్పగా చెప్పే శక్తి. అదే జీవి ప్రకాష్ ప్రత్యేకత. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా ప్రతి రంగంలో తన ప్రతిభను చాటుతూ ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను స్వీకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకున్నారు. ప్రతిభకు హద్దులు ఉండవని, అంకిత భావానికి ప్రత్యామ్నాయం లేదని మరోసారి నిరూపించారు. వేలాది పాటలు, లక్షలాది అభిమానులు, ఎన్నో పురస్కారాలు. అయినా సంగీతంపై అదే ప్రేమ, పనిపై అదే అంకిత భావం. ప్రతి కొత్త చిత్రంలో ప్రేక్షకులకు మరో కొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు. స్వరాలను సంబరాలుగా మార్చిన సంగీత మాంత్రికుడు, భావాలను బాణీలుగా మలిచిన సృజనశీలి. మొన్న ఇంద్రుడు, నిన్న మార్క్ యాంటోనీ, ఇప్పుడు మకుటంతో మూడోసారి హ్యాట్రిక్ కాంబినేషన్తో మన ముందుకు రాబోతున్నారు జీవి ప్రకాష్, విశాల్. ప్రతిభకు చిరునామా మన అందరి అభిమాన జీవి ప్రకాష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ఘన స్వాగతం పలుకుదాం. ఎస్, ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంత మంచి కథకి
అందులోనూ విశాల్ గారి ఫస్ట్ టైం దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్న మకుటంకి ఆర్ఆర్ ఎలా ఉండాలి, అదిరిపోవాలి కదా, అదే పనిలో ఉన్నారు జీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు, ఎందుకంటే ఆల్రెడీ మీ వరల్డ్లోకి మీ పాట ద్వారా లింగా సాంగ్ ద్వారా ఎంటర్ అయ్యేలా చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ అందరం రావడానికి రీజన్ ఆయన ఇచ్చిన ఇంకో ట్యూన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, విని సెలబ్రేట్ చేసుకోవడానికి, లాంచ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఆ పాట నచ్చాకే వచ్చారా అనే పాట అనమాట తెలుగులో. సో ఈ పాట ఇవాళ ఆయన్ని అభిమానించే అభిమానుల్ని, అంటే విశాల్ గారి ఫ్యాన్స్ని ఆల్రెడీ విశాల్ గారు కలవడం జరిగింది. అదే టైంలో సో ఆ ఆడియో వాళ్ళందరికీ వినిపించడం జరిగింది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో ఆ పాటని మనం ప్లే చేసామన్నమాట. ఆయన అభిమానుల సమక్షంలో విశాల్ గారు ప్లే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీడియా అందరి సమక్షంలో, లైవ్లో చూస్తున్న విశాల్ గారి అభిమానుల సమక్షంలో అండ్ ఈ కాస్ట్ అండ్ క్రూ సమక్షంలో ఆ పాటని అఫీషియల్గా మనం ఇప్పుడు లాంచ్ చేసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా జీవి ప్రకాష్ కుమార్ గారి సంగీతంతో మనందరికీ అందించేసి మనం చూడబోతున్న పాటని, ఆ కొత్త పాటని, మకుటంలోని సెకండ్ సాంగ్ని ఇప్పుడు లాంచ్ చేసేసుకుందాం. లాంచ్ ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. చిలకాలాంటి దాన్ని సోకు చూడరా, పిల్లగా నా మాట ఏమ
సో క్రేజీ. ఏంటి ఆ స్టెప్స్ అసలు? ఏం చేస్తారు ఇలా చేస్తే ఎలా చెప్పండి? డ్యాన్సే కాదు, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా క్రేజీగా ఉండిందనమాట. విశాల్ సార్ సూపర్. ఆఫ్ కోర్స్ విశాల్ సార్ యూనో ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా చేస్తూ ఉంటారు. అండ్ అంజలి గారు మీరు అసలు దిస్ కాంబినేషన్ ఈ సూపర్ క్రేజీ అవబోతుందని అర్థమైంది నాకు మకుటంతో. అండ్ ఎస్, సో మరి ఈ పాట అంటే డెఫినెట్గా ఆ పాటలో నిజంగా చూస్తే మీకు ఒక యూనిక్ వాయిస్ వినిపించింది అనమాట. సో ఆ వాయిస్ని మనందరికీ అందించిన ప్రభ, వేర్ ఈస్ ప్రభ? సింగప్రభని వేది మీద రాసిందిగా కోరుకుంటున్నాము. అంటే ఆ ట్యూన్ ఏదైతే ఉందో ఆ వెనకాల ఆ పాట ఏ సిట్యువేషన్లో అయితే వస్తుందో, ఏ సందర్భంలో అయితే వస్తుందో ఆ సందర్భానికి చాలా చక్కగా ఉందన్నమాట తన వాయిస్. అండ్ చాలా అద్భుతంగా తను పాడడం కూడా జరిగింది, సూపర్ ఎనర్జెటిక్గా. ప్రభ కమ్ ప్రభ, ఇంత మంచి పాట పాడాక నిన్నెవరు ఆపలేరు. ఎవరు అక్కడ ఆపింది అసలు? యా, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్రభ. ముందు నీ మాటలు, దాని తర్వాత పాట విందాం. ఓకే, తప్పక. హాయ్ సార్, హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ జీవి ప్రకాష్ సార్, మీరు ఇక్కడ లేరు, నా మీద నమ్మకం ఉంచి ఇంత మంచి సాంగ్ నాతో పాడించినందుకు. అండ్ నేను ఆల్బమ్ సాంగ్స్ వాడుతుంటా, ఫస్ట్ టైం సినిమాకి వాడినా సార్, అది కూడా మీ మూవీకి వాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ, ఎంత ఫాస్ట్గా మాట్లాడేసింది అమ్మాయి. ఇప్పుడు అంతే ఫాస్ట్గా ఈ పాట ఒకసారి ఒక 2 లైన్లు పాడితే బాగుంటుంది. తప్పకుండా. నచ్చాకే వచ్చారా వెచ్చంగా హత్తుకో, గుండెల్లో పెట్టుకో, కోరింది నిన్నేరా నా చెయ్యి పట్టుకో, చీరల్లే చుట్టుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మూవీస్లో చూసిన నేను, లైవ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ప్రభా అక్క. 2 కూడా అసలు మీ వాయిస్ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మీ డేట్స్ అంతా దొరకవేమో ఈ పాట తర్వాత, అర్థమవుతుంది. ఫీచర్ ఫిలిమ్స్లో నెక్స్ట్ ప్రభా వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది పాటల్లో. సో ఎందుకంటే అంత నచ్చేస్తుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, గుడ్ లక్ ప్రభా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? ఏమిటో ఆవిడకి అన్నీ తెలిసిపోతుంటాయి. సో కాకపోతే మనకు కూడా ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఈవిడలో ఎంత మంచి నటన, ఇంత మంచి నటి, ఇంత మంచి స్టెప్స్ వేస్తున్నారు ఆవిడ, ఎంత మంచి డాన్సర్ కూడా ఆవిడలో ఉన్నారనమాట. అండ్ అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆవిడ చాలా జెన్యూన్గా, హానెస్ట్గా ఉంటారు, ఎందుకంటే ఆవిడ మన తెలుగు అమ్మాయి కాబట్టి. సో ఆలస్యం చేయకుండా అంజలి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మా స్టెప్స్తో, మకుటంలో మాస్ లుక్స్తో మనందరికీ అత్యద్భుతంగా, అంటే ఇప్పటివరకు చూసిన యాంగిల్ వేరు, ఇప్పుడు చూడబోయేది వేరు అంటూ మన ముందుకు వస్తున్న అంజలి గారిని ఏదో విశాల్ గారు ఏదో జోక్ వేశారు అక్కడ. నేను అక్కడ మైక్ పెడితే బాగుండేమో అని అనిపించింది నాకు ఒక్క సెకండ్. మీరు వచ్చి చెప్పేసేయండి రండి. అంజలి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ గిఫ్ట్ లాగా అక్కడి నుంచి ఇచ్చి పంపించేస్తున్నారు మైక్. కాదు, పవర్ఫుల్ మ్యూజిక్లో మీరు జీవి ప్రకాష్ గారు ఇచ్చిన ట్రాక్లో వచ్చారు వేదిక మీదకి. అంతేకాకుండా అక్కడ నవ్వులతో వచ్చారు. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ఏదో పంచు వేశారు, ఏదో జోక్ వేశారు. ఏంటది మాకు తెలియాలి. అది తెలియాలంటే ఇందులో చెప్తారు కదా, అక్కడ చెప్పారంటే తెలియకూడదన్నారు. అలాంటివి అప్పుడప్పుడు చెప్పొచ్చు కదా. డ్యామేజ్ అవుతుంది, అది నేనే అవుతాను, అందుకే నేను చెప్పట్లేదు, కవరింగ్ ఇట్. ఓకే అంజలి గారు. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా విశాల్ మాట్లాడితే అందులోంచి కొంచెం మగ్గప్ చేసి ఎవరెవరిని మెన్షన్ చేయాలి ఏంటనేది కొంచెం స్క్రిప్ట్ రాసుకుందాం అనుకుంటే తను ఏం మాట్లాడలా. అంటే అందుకనే ముందు కొంచెం మాట్లాడినట్టుగా తెలియనట్టుగా చెప్పించాము. నాకు కావాల్సిన కంటెంట్ అందులో లేదు. మకుటం, నేను విశాల్ సెకండ్ టైం మదగజరాజా తర్వాత మేము వర్క్ చేస్తున్న ఇంకొక మూవీ. అండ్ అంటే ఇంతకుముందు నేను మదగజరాజా చేసినప్పుడు విశాల్ ఓన్లీ యాక్టర్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం నాకు ఒక ప్రివిలేజ్ ఉంది, ఫస్ట్ టైం విశాల్ డైరెక్ట్ చేస్తున్న మూవీలో నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను. అండ్ దట్ టు అ వెరీ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రోల్. అండ్ ఎంత బాగా డిజైన్ చేశాడంటే నేను ఎక్కువ చెప్తే తను పొగుడుతున్నట్టుంటుంది, అదే చెప్పట్లేదు. అండ్ తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే విశాల్ నాకు ఆల్మోస్ట్ 15 years పైనుంచే ఫ్రెండ్. తను ఎలాంటి పర్సన్, అలాంటిది అంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉంటారు, బట్ దాంట్లో కొంచెం మంది ఫ్రెండ్స్ మనం స్పెషల్గా ఫీల్ అవుతాం, ఆ కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. విశాల్ ఈజ్ సచ్ ఫ్రెండ్ టు మీ.
అండ్ తనకి ఎప్పుడు అంటే తన మంచి మనసుకి అందరికీ తెలుసు తన గురించి, తన మంచి మనసుకి తనకి ఎప్పుడు మంచి జరగాలి అనేది నేను ఫస్ట్ ఫుల్ హార్టెడ్గా విష్ చేస్తున్న ఫస్ట్ విషయం. అండ్ మకుటం తనకు పెద్ద సక్సెస్ తీసుకురావాలి. అండ్ తన హార్డ్ వర్క్ బికాస్ లిటరల్గా మేము చూసాం యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ తనకు పడ్డ కష్టం మేము చూసాం. ఇందాక ఝాన్సీ గారు మెన్షన్ చేసినట్టు ఎవ్రీ ఫ్రేమ్ కంప్లీట్ హార్డ్ వర్క్ పెడతామంటాం కదా, లిటరల్గా నేను చూశాను. ఆ ఎండ్లో కావచ్చు, ఆ గెటప్స్లో కావచ్చు, బ్యాక్ ఆఫ్ ద కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా, ఎలా అయినా కూడా తన హార్డ్ వర్క్ ఈ మూవీకి పే ఆఫ్ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే తను నెక్స్ట్ చేసే ఇంకో డైరెక్షన్ మూవీలో నేను కూడా హీరోయిన్గా యాక్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99th మూవీలో నేను పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్బి చౌదరి గారిని డెఫినెట్గా ఇక్కడ మిస్ అవుతున్నాము. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ రమేష్ ఫర్ కమింగ్ టుడే. అండ్ తెలుగు బాగా మాట్లాడారు. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్, ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. నేను సెట్లో పాడాను, సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత సీన్స్లో కూడా పాడాను, తర్వాత కూడా పాడాను, నేను ఇంటికి వచ్చి కూడా పాడుకున్నాను, అంత క్యాచీగా ఉండింది. అండ్ ఈ సాంగ్ని ప్రమోట్ చేయాలని నేను ఇది చెప్పట్లేదు, చాలా క్యాచీ నెంబర్ అది. అండ్ మీరు పాడిన విధానం చాలా బాగుండింది. అండ్ ఈ సాంగ్ డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి అని అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ మిగిలిన యాక్టర్స్ అజయ్ గారు అండ్ అందరూ ఈ మూవీకి మా పర్సనల్గా మేము 200% పెట్టాలనుకుని ఈ సినిమా మీద పెట్టిన ఒక ఎఫర్ట్ మీకు అందరికీ కనిపిస్తుందని, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు కెరియర్ బిగినింగ్ నుంచి విశాల్ గారు తెలుసు కాబట్టి మీకు మీ కెరియర్ బిగినింగ్ నుంచి, సో విశాల్ గారు యాజ్ ఎ డైరెక్టర్ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారా, యాజ్ ఎ హీరో ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారా, ఏంటి? ఫస్ట్ టైం ఆయన యాజ్ ఎ ఫ్రెండ్ 500 మార్క్స్ ఇస్తున్నా. క్రేజీ, 100కి 500 వచ్చాయి విశాల్ గారు. సో యాజ్ ఎ లేదు, బికాజ్ కొంచెం మంది మీరు ఇందాక అన్నారు ఆయన మంచి మనసు అని. అది ఇప్పుడు స్టేజ్ మీద నుంచి మైక్ ఇచ్చిన మూలని మాట్లాడుతున్న మాట కాదు. ఇప్పుడు ర్యాండమ్గా ఎవరినైనా సరే విశాల్తో ఫ్రెండ్గా ఉన్న ఎవరినైనా అడిగినా కూడా తన గురించి అదే చెప్తారు. ఇది మేము ఇప్పుడు స్క్రీన్ బ్యూటీ కోసం చెప్తుంది కాదు. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, లైక్ you can't say otherwise, that's it. I completely agree with you. So thank you so much. Thank you. మీ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, ఎలాగో ఆ విషయం తెలిసిందే. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్రిక్ కొడతాం మేము. మీరు ఆ స్టెప్ వేస్తే కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము, కానీ నేను ఆల్రెడీ సినిమాలో వేసా. ఫర్ ఎ చేంజ్ మీరు వేస్తే ఎలా ఉంటుందో నేను ఆలోచిస్తున్నాను. అసలు నాకు ఆ స్టెప్స్ రాకపోవడం వల్లే నేను స్టేజ్ మీద ఉండిపోయాను, లేకపోతే ఏమంటున్నారు హీల్స్ శారీ డాన్స్ 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 అంటున్నారు. ఒక్కసారి పాట వేయండమ్మా. నాకు గుర్తులేదు హుక్ స్టెప్. నేను రేపు చెప్తాను. డైరెక్టర్ డబ్బింగ్ రావాలా అద్దాలుండా నన్ను ఇప్పుడు కాపాడితే వస్తాను. డైరెక్టర్ గారు విత్ యువర్ పర్మిషన్ మేము కాకపోతే బృందా మాస్టర్ ఇక్కడ లేరు, విత్ హర్ పర్మిషన్ అది కూడా స్టెప్ లాగే ఉంది, అది కూడా స్టెప్ లాగే ఉంది. వచ్చారా వెచ్చంగా హత్తుకో, గుండెల్లో పెట్టుకో, కోరింది నిన్నే రా చెయ్యి పట్టుకో, చీరల్లే చుట్టుకో, చిలక లాంటి దాన్ని సోకు చూడరా. ఏంటి మకుటన్ టికెట్ కొని చూడాలనుకుంటారా లేదా? మొత్తం ఎక్కడైతే ఎలా ఆడియో మాత్రమే, ఇప్పుడు వీడియో తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడే చూసేద్దాం అనుకుంటున్నాను. లైవ్లో ఇంత మాత్రమే, థియేటర్లో చూడండి మిగతాదంతా. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్ నా ఆలస్యం చేయకుండా, ఇందాకే అంజలి గారు మెన్షన్ చేయడం జరిగింది, డెఫినెట్లీ ఆయన జీవితంలో ఒకసారి కలిసి మాట్లాడిన తర్వాత ఆయనకి రియల్ లైఫ్లో కూడా మనం ఫ్యాన్ అయిపోతాం అనమాట. అంటే తెర మీద చాలా యాక్షన్ సీక్వెన్సెస్లో బోలెడని అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్తో ఆయన మనని మెప్పించడమే కాదు, మంచి మనసుతో మంచి పనులతో సో మనుషుల మనసుల్లో ఒక ముద్రని వేసిన హీరో, రియల్ లైఫ్లో కూడా హీరోగా నిలిచిన హీరో. సో విశాల్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన చిత్రం కోసం ఆయన మలుచుకునే తీరు అత్యద్భుతంగా ఉంటుంది, ఒక పాత్ర కోసం ఆయన నిలబడే తీరు అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పాత్రనే కాదు, ఒక సినిమాని నిలబెడుతూ డైరెక్టర్గా అండ్ హీరోగా మనల్ని పలకరిస్తున్న విశాల్ గారు విల్ టాక్.
మళ్ళీ అందరికీ నమస్తే. ముఖ్యంగా బిఫోర్ ఐ స్టార్ట్ ఆఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పర్టికులర్లీ ముగ్గురు 3 పీపుల్ అంటే అందరూ చెప్పారు రిగార్డింగ్ ఈ ఫిల్మ్ ఎలా దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. బిఫోర్ ఐ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ ఆయన మన మధ్యలో లేరు, ఆర్వి చౌదరి గారు, ద లెజెండరీ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ రియలీ మిస్సింగ్ హిమ్. ఎందుకంటే జస్ట్ లైక్ ఒక 2 days July 3rd అనుకుంటాను ఆయనతో మాట్లాడినప్పుడు, నేను జైపూర్ నుంచి వచ్చిన వెంటనే కలిసి ఐఎమ్ కమింగ్ టు సీ ద ఫిల్మ్, ఎందుకంటే ఐ వాంటెడ్ టు షో వాట్ I finished that time. But I don't know, God has different plans for different people. 99th ఫిల్మ్ అయినా నాకు ఆ బాధ్యత ఇచ్చినందుకు అందరూ అడిగారు కదా, ఝాన్సీ మేడము, అందరూ, అజయ్ బ్రదర్, అంజలి, ఎవ్రీవన్ టోల్డ్ ద హార్డ్ వర్క్. ఐ టుక్ అప్ దట్ హార్డ్ వర్క్ బికాస్ ఆఫ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఆర్బి చౌదరి గారు నాకు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సపోజ్ టు బి డైరెక్టెడ్ బై మీ. Some uncertainty happened, so we had to push away negativity and I had to step in because responsibility na medo na shoulder lo unnindi. So I took it up as my directorial debut. I totally revamped the whole thing and I started the whole film. Arbi Chaudhary garu na meda petna nammakam, I still will keep it kicking and alive always. Almost 44 కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఐ థింక్ ఐఎమ్ ద 45th డైరెక్టర్, గీత 45th న్యూ డైరెక్టర్ ఇన్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్. అది డెస్టినీ. ఆయన ఎంతో డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు. నా డైరెక్టోరియల్ డెబ్యూ ఇన్ని సంవత్సరాలు నేను కోరుకునే ఒక విషయం ఆయన బ్యానర్లో కలిగించింది. ఇట్స్ రియలీ అ కాలింగ్ ఐ వుడ్ సే. నా క్లోజ్ ఫ్రెండ్ చోటుని ఎప్పుడు చెప్తాను, జితన్ రమేష్, వి బోత్ గో లాంగ్ వే బ్యాక్. డాన్స్ క్లాస్లో ఇద్దరు కలిసి వి స్టార్టెడ్ లర్నింగ్. సో బృందా మాస్టర్ సిస్టర్ దగ్గర డాన్స్ క్లాస్ నడిగే సంఘంలో. అదే ముగ్గురు వ్యక్తులు, ఒకటి ఆర్బి చౌదరి సార్, దట్ ఆపర్చునిటీ దట్ హీ గేవ్ టు మీ యాజ్ అ డైరెక్టర్. ఇంకొక వ్యక్తి వచ్చి తిరుపూర్ సుబ్రహ్మణ్యం అని తమిళనాడులో తెలుసు. ఆ అన్నయ్య నా మీద పెట్టిన నమ్మకం వల్లనే ఇవాళ నేను ఈ వేదికలో ఒక డైరెక్టర్గా ఈ సినిమా ఇంత ఇప్పుడు సెకండ్ సింగిల్ వరకు వచ్చి ఇంత గ్రాండ్గా రాబోయేదికి ముఖ్యమైన ఒక కారణం తిరుపూర్ సుబ్రహ్మణ్యం అన్న. ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బికాస్ దే వాజ్ అ టైమ్, దే విల్ బి అ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ వేర్ వీ విల్ ఆల్ గో త్రూ అ ఫేస్ వేర్ నోబడీ విల్ బిలీవ్ యూ, బట్ one person will believe you. That one person's belief will become a million, ఎలా చెప్పేది, ఐబాల్స్ రోలింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అండ్ బిలీవ్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్. సో ఆ విధంగా తిరుపూర్ సుబ్రహ్మణ్యం. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇస్ మై బెటర్ హాఫ్, మై ఫియాన్సే సాయి దంశిక. 1 సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్. ఈ ఆగస్ట్తో వి గాట్ ఎంగేజ్డ్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈ 1 సంవత్సరం వచ్చి వేరే ఎవరైనా, it's like God's gift. I know her for the last 16 years, but we never had that kind of an intention, but our paths aligned and we both we came together as a couple. It was like one soul and 2 bodies. I don't know how long it will take to make up for her. ఓపిక ఈ 1 సంవత్సరం నా పర్సనల్ లైఫ్ అనేది పక్కన పెట్టేసానండి ఈ డైరెక్షన్ బాధ్యత తీసుకున్న తర్వాత. అంటే ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఆ సైకో విషయాలు అది ఏమేమి చేసాడని మీరు ఒకసారి నెక్స్ట్ టైం నేను తీసుకొస్తాను సాయి దంచి, కానీ ఆమెను అడగొచ్చు మీరు. ఎందుకంటే సడన్గా 12 గంటల నైట్కి వచ్చి ఇళయరాజా గారు పాట వేసుకొని నేను సడన్గా డాన్స్ ఆడుతూ ఉంటాను టెర్రస్లో. ఆమె ఆలోచిస్తుంది, ఎందుకు ఇది డాన్స్ ఆడుతున్నావు, అది చిన్నరాయుడులో వెంకటేష్ గారు స్వాతి ముత్య సాంగ్, ఎందుకు ఈ సాంగ్ డాన్స్ ఆడుతున్నావు? లేదు నేను చెప్తాను. సడన్గా వచ్చి రాను బొంబాయికి రాను అని ఒక సాంగ్ 2 నెలలు వింటున్నాను నాన్ స్టాప్గా. మీరందరూ మీకు తెలియదు, ప్రభాస్ వన్ ఆఫ్ వెరీ ఫేమస్ సింగర్. నేను మీ ఫ్యాన్.
ఆమె కూర్చోమ్మా, ఆమె పాడిన పాటలు మీరు అందరూ యూ షుడ్ గో అండ్ చెక్ ఇన్ యూట్యూబ్. ఇట్స్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 95 million 100 million ప్రభాస్ సాంగ్స్. నేను ఈ సాంగ్ తెలుగులో తమిళ్లో మంగ్లీ పాడారు, తెలుగులో నాకు ఒక వాయిస్ కావాలి, అంజలికి సంబంధించిన వాయిస్. అంజలి బాడీ లాంగ్వేజ్ అలాంటి బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో. సో అంజలి పాడినట్టు ఒక అమ్మాయి కావాలంటే నేను అడిగాను జీవిని. ప్రభాని ఒక అమ్మాయి ఉంది, ఆమెను పాడించుదాం, నేను ఆ సాంగ్ నేను పంపిస్తానని చెప్పి రాను, బొంబాయికి రాను. 2 నెలలు పాప ఆమె వినిందమ్మా, నేను వినింది కాదు. సాయి రోజు అంటే సుప్రభాతంలాగా పొద్దున 7:30కి ఆ పాట వెళ్తుంది. ఎందుకు ఈ పాటకి డాన్స్ ఆడుతున్నాడు, ఎందుకు ఈ పాట వింటున్నాడని బ్యాక్ ఎండ్ స్టోరీ తెలియదు. ఆ తర్వాతే తెలిసింది. సో థ్యాంక్స్ టు సాయి దంశిక ఫర్ టేకింగ్ care of me mentally, physically and everything to make sure that I am delivering this film on time and on with all my conviction. I have to thank all of them. And yes, my co-stars, I should thank them for one thing, for the belief in me. ఎందుకంటే మీరందరూ సీనియర్ ఆర్టిస్ట్, యూఆర్ ఆల్ ఆర్టిస్ట్, నేను ఒక కొత్త డైరెక్టరు కాదు, నాకు ఇలాగే కావాలని నేను నటించినప్పుడు అజయ్ బ్రదర్ అయినా సరే, ఝాన్సీ గారు అయినా సరే, నా బెస్ట్ ఫ్రెండ్ అంజలి అయినా సరే, ఎవరైనా సరే, దే ఆల్ వేర్ లుకింగ్ ఎట్ మీ. నేను ఏదో ఒక మెంటల్లాగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అండ్ నాకు ఒక అలవాటు ఉంది ఈ సినిమాలో, ఐ కాపీడ్ ఆల్ మై డైరెక్టర్స్. అంటే బాలా సార్ దగ్గర నేను నేర్చుకునే విషయం ఏమంటే రోల్ చేసి పెట్టేసుకుంటారు కెమెరా. వాడు వీడిలో మనకు తెలియకుండా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, అదే కావాలంట. సార్ నేను చేయలేదు సార్, అదే నువ్వు ఏదో చేసేప్పుడు అదే కావాలని చెప్పి అది క్యాప్చర్ చేస్తారు. నాకే తెలియదు, అలాగే జరిగింది వాడు వీడిలో. నాలో ఉన్న ఆ టాలెంట్ తీసుకొచ్చింది ఆయనే. ఐ యూటిలైజ్ బాలా సార్స్ టెక్నిక్, ఎవరికి తెలియకుండా ఐ రోల్ ద కెమెరా. సో అజయ్ గారికి సినిమా చూసినప్పుడు ఆయనకే తెలియకుండా కొన్ని ఫుటేజ్ ఉంటుంది. దట్స్ వై ఇట్స్ టేకింగ్ అ లాంగ్ టైమ్ ఫర్ ఎడిటింగ్, బికాస్ without their knowledge I roll the camera. I have captured Anjali's moments and I'm going to give it to her as a gift. That's my gift to her as a friend, and because I've captured her moments without her knowledge. I've captured Jhansi madam's moments, I've captured everyone's moments. అండ్ అలాగే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నేర్చుకునే విషయాలన్నీ నేను ఇంట్లో యూజ్ చేసుకున్నాను. ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఒక ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడున్నే వి ఆల్ నో దట్ ద ఇండస్ట్రీ ఈజ్ లింపింగ్, not just the South Indian film industry is limping. Recently even Allu Arvind sir said in an interview about the OTT and digital scenario. See, the fact is ప్రేక్షకులు వచ్చి they have become పోస్ట్ కోవిడ్ వచ్చి 12-16 సినిమాలు అంటే ఒక 6-8 సినిమాలే చూసేది డిసైడ్ చేశారు. ఆ 6-8 సినిమాలు వాళ్ళకి కరెక్ట్గా ఆ పండగ రోజో లేకపోతే వాళ్ళకి కరెక్ట్గా అందేట్లాగా ఒక డేట్లో రిలీజ్ అవుతూనే వస్తున్నారు. ఒక 25% ఆఫ్ ద ఆడియన్స్ వి ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ OTT, దేవ్ డిసైడెడ్. సో ఇప్పుడున్నే సిచ్యువేషన్లో ఒక కొత్త డైరెక్టర్ నేను ప్రూవ్ చేయాలంటే ఐ కెనాట్ సే ఐఎమ్ 35 ఫిల్మ్స్ ఓల్డ్, నాకు తెలుసు నేను ఆల్రెడీ గోస్ట్ డైరెక్షన్ చేశాను, అలా నేను చెప్పలేను. నాకు ఇంకా భయం అంటే నేను ఇంకా ఐఎమ్ ఎవ్రీడే ఐఎమ్ రిఫైనింగ్, ఫైన్ ట్యూనింగ్ ఎవ్రీథింగ్, making sure it's the best, because I cannot say my second film will be my best. Makkutam has to be my best film. So I've tried and given my best through my actors. My vision through my actors is one thing which I'm really happy. And of course ఒక డైరెక్టర్గా నేను వేరేం అందరూ చెప్తారు మేము చాలా కష్టపడాము, అందరూ కోఆపరేట్ చేశారు, అదంతా వద్దండి, అదంతా టెంప్లెటు. శుక్రవారం అప్పుడు మనం ఎలా అన్ని థియేటర్లో డెఫినెట్గా ప్రేక్షకులు ఆ దేవుళ్ళు వచ్చి చెప్తారు ఎలా ఉంది మకుటం సినిమా అనేది. లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ ఐ థ్యాంక్ నా గురుగారు అర్జున్ సార్ని. ఆయన దగ్గర నేను ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, బట్ హీ చేంజ్ మై పాత్. ఆయనే పిలిపించి నువ్వు తేరికే అని ఒక మాట ఎప్పుడు చెప్తాడు, తేరికే నువ్వు క్లాప్ బోర్డ్ పెట్టరా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫోటోలు తీసుకొని ఫస్ట్ యాక్టింగ్ చేయండి. నాన్నగారు ప్రయత్నం, ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్. ఇవాళ ఈ వేదికలో నేను నిలబడుతున్నానంటే ఆయన ప్రయత్నం, జీకే రెడ్డి గారు ప్రయత్నం. హ్యాట్స్ ఆఫ్ టు యూ డాడ్, థ్యాంక్ యూ, బికాజ్ యూ ప్రూవ్డ్ ఇట్. ఐ థింక్ ఇన్ 2005
నన్ను అన్నయ్యను వచ్చి హీ డెంట్ అలౌ అస్ అంత రేట్లకు వచ్చింది పందెం కోడి రీమేక్కి. బట్ ఆయన ప్రయత్నం చేసే చూడండి, నా కొడుకు తెలుగు ప్రేక్షకుల మధ్యలో నేను ఒక హీరోగా నేను చూపిస్తానని చెప్పింది. ఇవాళ వచ్చి ఆయనకే నేను రుణపడి ఉన్నాను. ఇట్స్ స్టిల్ I can't believe it, like after 22 years and 35 films, still see all my friends are here. I don't call you media actually, I just literally consider you as friends. I've been seeing you all through my career from the beginning. It's all because of my dad's vision. Vision e ivala ee vedikalo, like I'm standing here as a director today. And of course I have to thank Ram Gopal Varma garu. ఆయన చేసిన శివ సినిమా నేను చదివినప్పుడు సస్పెన్షన్ వేరే. ఆ సినిమా చూసి వచ్చి స్కూల్లో ఆల్రెడీ వెయిటింగ్ టీచరు 7కెళ్ళి వస్తున్నాం అంటే నేను ఇలాగా ఒప్పుకున్నాము రామ్ గోపాల్ వర్మ గారు. దాంట్లో నా ఫ్రెండ్ ఎవరంటే ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ డిప్యూటీ సీఎం ఉదయ్, మేమందరూ కలిసి అప్పుడే ఫస్ట్ టైం నేను నిర్ణయం తీసుకున్నాను, డైరెక్టర్ అయిపోతున్నాను, ఎలాగైనా రామ్ గోపాల్ వర్మ సార్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని కోరుకున్నాను. So I thank all of them for imbibing that vision in me. I thank Arjun sir, I thank Ram Gopal Varma sir, I thank my dad, everyone. And I thank the media. Thank you so much for considering me. ఎందుకంటే లాస్ట్ టైము ఒక 1.5 year బ్యాక్ వచ్చి ఇదే మైకు ఇలా ఊపేటప్పుడు ఒక పెద్ద ప్రళయం మొత్తం అంతే. అలాంటి వైరల్ వీడియో ఈ వైరల్ ఫీవర్ వల్ల అంత వైరల్గా వచ్చి వరల్డ్ వైడ్ వెళ్ళి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. అందరూ ఎంతమంది నాకు ప్రేయర్ చేశారనేది నేను ఒక్కొక్క ఊరికి షూటింగ్ వెళ్ళినప్పుడు చెప్తున్నారండి. నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చింది, ఇంత మేము చూడలేకపోయాము, వి ఫెల్ట్ బ్యాడ్. But I really, when I bounced back and I showed them that it was viral fever and I couldn't, I was not supposed to go that day. But in fact, మదగజరాజా 13 సంవత్సరాల తర్వాత నేను అంజలి నటించిన సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టిందంటే మామూలు విషయం కాదు. బట్ టుడే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆ దేవుళ్ళు. ఆ దేవుడు తర్వాత ఈ దేవుళ్ళు, ప్రేక్షకుల దేవుళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ అలైవ్ ఫర్ 22 years, 35 films, ఎన్ని హిట్లు ఎన్ని ఫ్లాప్లు ఎన్ని సంవత్సరాలు సినిమా లేకుండా ఉన్నా కూడా ఇంకా విశాల్ వస్తాడు, విశాల్ గెలుస్తాడు, విశాల్ ఏదైనా ఒకటి కొత్తగా తీసుకొస్తాడు అన్న నమ్మకంతోనే నేను ఈ సినిమాలో ఏదో ఒక వెరైటీ ట్రై చేసి మీ దగ్గర రాబోతున్నాను. ఆ శుక్రవారం ధైర్యంగా మీ ముందర వచ్చి నిలబడతాను. సినిమా ఎలా ఉందని నేను వచ్చి నేనే మైక్ మీ దగ్గర చూపించి నేను అడుగుతాను. థ్యాంక్ యూ till then. థ్యాంక్ యూ గీత. ఇట్స్ ఆల్ నాస్టాలజిక్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్ ఆఫ్ మై ఈవెంట్ ఎవ్రీ మూవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ who have come here. Narendra garu, you are also part of the team. Sai Satish, everyone, Swami, Vikram Swami, everyone, my team over here from Chennai, Arun and everyone who are here, they are all working hard for my success, not for anything. I don't know how to tell that back in words. They're all working for this film success. ఈ సినిమా గెలవాలని చాలామంది మనసారా కోరుకుంటున్నారు మాత్రం నాకు తెలుసండి. అందుకే ఆ బాధ్యతతో డే అండ్ నైట్ ఏది ఆలోచించుకుంటా దాని మీదే కసితో ఉన్నాను. సో లెట్స్ వర్క్ టువర్డ్స్ లవ్లీ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ అందుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ విశాల్ గారు. మేము తెలుగు ఆడియన్స్ అందరూ మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నాము, హీరోగా ప్రేమిస్తున్నాము, డైరెక్టర్గా కూడా ప్రేమిస్తున్నాము. సో రెడీగా ఉన్నారు సక్సెస్ మీ అందరికీ, మీకు అందించడానికి, మీ అందరి టీంకి అందించడానికి. అండ్ డైరెక్టర్ని బయటకు తీయండి అని నేను అడగలేను, ఎందుకంటే డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్పాలి కాబట్టి. హీరోని బయటకు తీయండి అని కూడా నేను అడగలేను, మా కుటుంబంలో మేము సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మీలోని సింగర్ని బయటకు తీయండి అని మాత్రం నేను అడగగలుగుతాను స్టేజ్ మీద. ఒక్కసారి మీరు ఒక్క లైన్ విశాల్ చేయండి. అందరూ హ్యాపీగా కూర్చున్నారండి, వారిపోతారు, వద్దు పాడాలి. అగో చూడండి, సో బిగ్గెస్ట్ ఫ్యాన్ మీలోని. నాకే గుర్తులేదండి, అది నేను పాడలేదండి, మాట్లాడాను జీవితో. అది ఆయన ఆటో ట్యూన్ చేసి పాడించాడు అంతే, వేరేం లేదు. నేను మాట్లాడాను జీవితో, ఆ లిరిక్ పెట్టుకుని మాట్లాడాను అంతే. అది అది హిట్ అయిందండి, పర్వాలేదు వదిలేయండి. మళ్ళీ నేను పాడే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతుంది, వద్దు. అది నేను బాగా పాడానండి, నేను సూపర్గా పాడాను.
నేను సూపర్గా నేను పాడాను, దాంతో వదిలేయండి. దాంతో వన్ టైం సింగర్ నేను. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ కర్ణాటక, ఇప్పుడు ర్యాప్, నెక్స్ట్ నేను హిందుస్థానీకి వెళ్ళినప్పుడు నేను మీకు నేను పాడతాను నేను. అక్కడ పాడాలి అని అక్కడ నుంచి కూడా డిమాండ్ వస్తుంది. నేను పాడేశాను, ఒకసారి పాడతాను, సారీ, వన్ టైం సింగర్. అండ్ ఇంకొకటి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేరు కాబట్టి మీరు కొంచెం ఆలోచిస్తున్నారు అంతే కదా ట్యూన్ ఇవ్వడానికి. లేలే, అది నెక్స్ట్ హిందుస్థానీకి వెళ్ళినప్పుడు నేను చెప్తానండి. సో నెక్స్ట్ మీరు హిందుస్థానికి తొందరగా వెళ్ళాలి, పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బట్ ఎస్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మీరు పాడిన పాట. కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ ఈ పాట కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ హిట్ అయిపోయి ఉంటుంది. మనం బయటకు వెళ్ళేసరికి ఈ పాట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫర్ దట్ ఆల్సో కంగ్రాచులేషన్స్. వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మకుటం టు సెలబ్రేట్ యూ ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. సో నవ్ మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ అంజలి గారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే జితన్ రమేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆ ప్రొడ్యూసర్ వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అజయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సింగర్ ప్రభా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ఫోటో ఆప్. అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. దే విల్ అనౌన్స్. రాంగా ఉప్పులోను నేను ఊరట చపలాగా వైజాగ్ టు హాంకాంగ్ బెసను నేను బాగా సీకు నేను రాజా నేను పిస్తా నువ్వు డాలా నిప్పునైన బందిలా విసిరి కొడతారా వైజాగ్ చూడరా ఎదురంటే లేదురా సముద్రం డాలురా సలాం కొట్టి పోసేతుగా Man, you all dead, now it's backing up all the way to break like a stone cold on an ice day. Now blood spots on the bracelet. ఓకే, వన్స్ అగైన్ అంజలి గారు అండ్ విశాల్ గారు ఒక పిక్చర్ కోసం, వన్ మోర్ పిక్చర్. అజయ్ గారు ప్లీజ్ అక్కడే ఉండండి. స్టే వన్ పిక్చర్. ఒక్క నిమిషం మ్యూజిక్ ఆఫ్ చేయరా. ఒక్కసారి ఫోటో జర్నలిస్ట్ అయిపోతే ఒక్కసారి ఛానల్స్ కోసం స్టే లైక్ దాట్ అండి. ఇక్కడ ఫోటో జర్నలిస్ట్ కొంచెం కూర్చోరా, కొంచెం క్లియర్ చేయండి ఇక్కడ వే. యా, ఛానల్స్ ఓకే. ఛానల్స్కి మాట్లాడుకుంటున్నా పర్వాలేదు కదా. ఓకే ఛానల్స్ కెమెరాస్. Channels? Done? Okay. We have a Q&A session with media. So for that I request... producer and our hero and director and Anjali garu. Please, okka picture kosam. We'll do quick Q&A session andi. And today's event by J Media Factory. Innovation infrastructure at one place. విశాల్ గారి సినిమాలకి అన్నిటికీ తెలుగులో ఏవైతే ప్రోగ్రామ్స్ చేశామో వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసింది జే మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎ Q&A సెషన్ యాజ్ ఐ మెన్షన్. సో చైర్స్ తీసుకోండి. సౌండ్ ఆన్. చైర్స్ సెట్ చేసే వరకు యూ కెన్ కొంచెం ఆ మూడ్, ఆ వైబ్ ఉంటుంది. సౌండ్ ప్లే చేయండి. And Makatam very soon is going to hit the theatres. And until then, second song ఇప్పుడు మనం ఏదైతే విన్నామో జీవి ప్రకాష్ గారి ఎంజాయ్ ద సాంగ్. సంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో కోరింది నిన్నే రా నా చెయ్యి పట్టుకో చీరల్లే చుట్టుకో చిలక లాంటి దాన్ని సోకు చూడరా పిల్లగో నా మాట ఏమా ఘాటురా నిన్ను చూసుకుంటా. సౌండ్ ఆఫ్.
స్పెషల్ అంజలిజీ మీకోసం. ఐ నో హీరోయిన్. ఓకే, కూర్చోండి. యా ప్లీజ్ హ్యావ్ సీట్స్, హ్యావ్ సీట్. అజయ్ గారు కమ్ దిస్ సైడ్. విశాల్ గారు, విశాల్ గారు సార్, విశాల్ గారు ఇటండి. I request Prabha please join for Q&A session. బికాజ్ అమ్మాయి క్రేజీగా పాడింది. అఫ్ కోర్స్ ఎస్, నిజంగానే వాళ్ళ స్టార్ ఎవరు అంటే ప్రభా అని చెప్పాలి. ఆ వాయిస్. ఓకే అండి, స్టార్ట్. విశాల్ గారు సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఈ సినిమా యాక్చువల్లీ మీరు హీరోగా చేశారు. మల్టిపుల్ గెటప్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ డైరెక్టర్గా మీరు ఇందాకే అన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇందాక ఝాన్సీ గారు చెప్తున్నారు ఈ సినిమా సీలో ఒక సీక్వెన్స్ గురించి ఒకటి చెప్తున్నారు, అప్పుడు జరిగిన ఇష్యూ గురించి. అండ్ చెన్నైకి సైక్లోన్ వచ్చినప్పుడు ఒక సెట్ డిస్ట్రాయ్ అయిపోవడం చెప్పారు. తర్వాత అన్ఫార్చునేట్లీ ఆర్బి చౌదరి గారు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆవిడ చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం కూడా ఒక రకమైన ప్రతిరోజు ఒక క్లైమాక్స్ లాగా అంత సస్పెన్స్తో, అంత కైండ్ ఆఫ్ ట్రాజడీ, ఎమోషన్స్ అన్నీ నడుస్తున్నాయి. సో మొత్తం లుకింగ్ బ్యాక్ ఏమనిపిస్తుంది? ఇట్ షోస్ సైన్స్ ఆఫ్ సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. దట్స్ హౌ ఐ మేనిఫెస్టెడ్. నేను ప్రతిసారి నాకు ఒక అలవాటు ఉందండి, పొద్దున అద్దం చూసుకుని నేను బ్రూస్లీ చెప్పినట్టు నా 5 అఫర్మేషన్స్ ఉంది. ఐఎమ్ ద బెస్ట్ అని చెప్తాను. నథింగ్ విల్ అఫెక్ట్ మీ బికాస్ ఐ విల్ నాట్ గివ్ ద పవర్ టు డూ సో. స్టే పాజిటివ్. ఏం వచ్చినా అది మంచిదే, ఏం జరిగినా అది మంచిదికే అని నేను చెప్పుకుంటాను. అంటే ఒక్క విషయం మాత్రం అయి ఉండకూడదు, ఆర్బి చౌదరి గారు చనిపోయిన ఒక విషయం. ఐ విష్ హీ వాజ్ దేర్. ఐ రియలీ వాంటెడ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. I know his dream was to complete the 100th film. I am really hoping like my friend will continue the legacy for the 100th film. ప్రతి సినిమా కంటే చాలా అంటే మన చేతిలో ఉండదు, అందుబాటులో ఉండదు. కొన్ని విషయాలు జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 2 days it was a different director. But when you have negativity, యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ నెగిటివిటీ. అండ్ అదే చెప్పాను కదా, నాకు బాధ్యత ఇచ్చింది ఆర్బి చౌదరి గారు. సో అతను ఇచ్చిన బాధ్యత వచ్చి హౌ కెన్ ఐ లెట్ ఇట్ గో జస్ట్ బికాస్ వన్ పర్సన్ ఇస్ నెగిటివ్. ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసి రీవ్యాంప్ ద హోల్ థింగ్. అండ్ ఐ మేడ్ షూర్ దట్ ఐ విల్, నా మాట వచ్చి నేను ఇచ్చాను, ఆ మాటకి తగినట్టు నేను ఐ హ్యావ్ టు రన్ ద షో అని చెప్పి ఐ టుక్ ఓవర్. And then yes, we had a lot. Ante is not an, see, I should not ekku maatladukodu cinema gurinchi as a director, because cinema should speak what kind of mood, different prapanchalu, 3 different parallel ante 3 palettes adi, 3 characterlu. And as a director, where I felt difficult was when I was acting. స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పినట్టు అందరికీ నేను ఒక మాట చెప్తాను, 1 సెకండ్ తర్వాత మీరు స్టార్ట్ చేయండి డైలాగ్. ఎందుకంటే నాకు ఎడిట్ పాయింట్ అప్పుడే తెలుసు, ఎందుకంటే నేనే స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పాలి. సో యాక్షన్ చెప్పి 1 సెకండ్ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తారు. బట్ నాకు వాళ్ళు ఏం చేస్తారో నాకు చూడాలని ఒక ఆశ. సో ఆ కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పోయి చూసి కరెక్షన్ అనే వచ్చేటప్పుడు ఎక్కువ ఆలస్యం అవుతుంది. బట్ ద ప్రోడక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు ఈ సినిమాని కాదండి, any movie will have its ups and downs, but at the end of the day it's for the betterment of the film only. I would say it, especially when we are coming towards the release, inta dooram తీసుకొచ్చింది డెఫినెట్ గా మన అందరూ దగ్గర ఉన్న పాజిటివిటీ నడిపిస్తుంది అంటే చెప్తాను. మీరు పందెం కూడా టైంలో సిచ్యువేషన్స్ ఆర్ సో ఫేవరబుల్ ఫర్ థియేట్రికల్ ఫిలిం. అప్పుడు ఒక యావరేజ్ అనే క్లాస్ ఉండేది సినిమాలకి. ఆడియన్స్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక 2 వారాలు 3 వారాలు వచ్చేవారు థియేటర్కి. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ. ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. హౌ ఆర్ దీస్ టైమ్స్?
దట్ ఈస్ ద సీ చేంజ్ అండి. ఇప్పుడు ఏఐ వచ్చింది, మన ఊహించామా ఏఐ వస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ వచ్చి 10 సంవత్సరాలు అంటే 94లో వచ్చి ఇది సినిమాలో ఒక సీన్ ఉంది, కంప్యూటరు 94లో ఫస్ట్ కంప్యూటర్ తెప్పిస్తారు. ఆ సీన్ చూసినప్పుడు నాకే గుర్తొచ్చింది. ఫస్ట్ ల్యాబ్లో నేను చదివినప్పుడు కంప్యూటర్ అప్పుడే కంప్యూటర్ ల్యాబ్ పెట్టి చేశారు. అప్పుడు మనకు తెలియదు ఇన్ఫోసిస్, బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా సంపాదించవచ్చు. అలాగే బ్లూ చిప్ కంపెనీలు డౌన్ అవుతాయని మనకు తెలియదు. అలాగే ఆ తర్వాత వచ్చి డొనాల్డ్ ట్రంప్ అంతా ప్రెసిడెంట్ అవుతారని మనం అంతా ఆలోచించలేదు. డెఫినెట్గా చాలా చాలా విచిత్రమైన విషయాలంతా జరిగింది. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ ద ఫ్లో. సినిమా ఇవాళ వచ్చి వై ఇట్స్ మూవింగ్ ఆన్ టు వన్ పర్టికులర్ థింగ్. నేను ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ నో అబౌట్, ఐ హ్యావ్ నాట్ గేజ్డ్ ఏపీ తెలంగాణ ఆడియన్స్, బట్ ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ తమిళనాడు ఆడియన్స్. ఆఫ్టర్ కోవిడ్ వచ్చి దే ఆర్ వాచింగ్ ఓన్లీ మేబీ 7 to average మూవీ గోయర్ ఇస్ వాచింగ్ 7 to 8 ఫిల్మ్స్. ఆ 7 to 8 ఫిల్మ్స్ వచ్చి మ్యాక్సిమం పండగ రోజుకు వచ్చేది, లేకపోతే ఎక్స్టెండెడ్ లాంగ్ వీకెండ్ అలాంటి టైంలోనే సినిమాలు చూస్తున్నారు. సో ఆ 6-7 సినిమాలో నా సినిమా ఉండాలని ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆలోచించండి. సో అదే ఇప్పుడు ఇట్ ఈస్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఒక విషయం ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. అందుకే నేను కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ప్రొడ్యూసర్లు కానీ నేను చెప్పినప్పుడు అందరూ నన్ను తిట్టారు. అంతే, మీ అడ్వైస్ ఏమంటే 2 సంవత్సరాలు సినిమా పక్కన రామాకంటే అని చెప్పాను. 4 కోట్లు 5 కోట్లు ఉండే ప్రొడ్యూసర్ని అందరూ నన్ను తిట్టారు, ఇలా ఓపెన్గా చెప్తాడని. బట్ 2 సంవత్సరాల తర్వాత అందరూ నా దగ్గర వచ్చి చెప్పారు, మీరు చెప్పింది కరెక్టే సార్ అని. ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం అండి, ఒక ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు వన్ థింగ్ ఇస్ దే షుడ్ నో. ఇప్పుడు మామూలు వ్యక్తులకి ఎవరు గవర్నర్ని అడిగితే సగం మందికి తెలియదు. అలాగే సినిమాలో చాలామందికి ఎవరు ఓటీటీ ఓనర్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా ఛానళ్ళు ఎలా కాంటాక్ట్ చేసి సగం మంది ప్రొడ్యూసర్లు తెలియదు. అది తెలిపించడానికి ఎవరు ఛానలైజ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సినిమా అమ్ముతున్నారంటే ఆయన వచ్చి ఒక 10 మంది ప్రొడ్యూసర్లకి ఇతనే నువ్వు కలవాలి, ఇతని దగ్గర ఈ సినిమా చూపించి అమ్మాలని ఎవరు దే ఆర్ నాట్ గైడింగ్. సీ దట్స్ వాట్ ఐ వుడ్ లవ్ ద ఫ్రెటర్నిటీ టు కమ్ టుగెదర్. That's happening in Tamil Nadu. I'm not talking about the entire South Indian film. I'm talking about Tamil film industry. Everywhere here same అండి, మీరు చెప్పిందే అన్ని చోట్ల ఇట్లా. ఏమంటే ఓటీటీకి వెళ్ళిన ఆడియన్స్ వచ్చి మళ్ళీ తీసుకురాలేమండి, వాళ్ళ ఇష్టం అది. బికాజ్ ఓటీటీ అనేది వాళ్ళు ఇప్పుడు హోమ్ థియేటర్ 1,00,000 రూపాయలకి వేసుకోవచ్చు, 1 కోటి రూపాయలు కూడా వేసుకోవచ్చు. అందరూ సినిమా వచ్చి వాళ్ళకి they will watch it in their own home theaters, but we have to make sure to bring them to theaters and something new should be there and larger than life they are expecting. That is the most important thing. సార్ విశాల్ గారు, ఇప్పుడంతా మీరు ఇప్పటిదాకా ఒక 2 క్వశ్చన్స్కి నెగిటివ్తో స్టార్ట్ చేసాము, ఒక పాజిటివ్తో స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 22 సంవత్సరాల కిందట ఒక ఫిలిం ఛాంబర్లో చిన్న ప్రెస్ మీట్ ప్రేమ చదరంగం అనే ఒక సినిమాతో స్టార్ట్ అయిన విషయాలు 35 సినిమాలు ఇంత జర్నీ చేసినాక డైరెక్టర్ అవుతారని నేనైతే అసలు అనుకోలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్. నిజంగా ఎంత పెద్ద విషయం అంటే అంత పెద్ద విషయం. అందరూ కూడా మంచి 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 అంటే విషయాలు అంటున్నారు సార్, ఏం చేశారు ఈ మంచితో? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళందరూ 40 రూపాయలు, 120 రూపాయలు, 250 రూపాయలు టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో విశాల్ సినిమా చూడాలని కుటుంబంతో వస్తున్నారు. ఆ డబ్బులు నేను తీసుకుని నేను మాత్రం సంతోషంగా ఉండాలని నేను కోరుకోను. ఆ డబ్బుల్లో కొంత మళ్ళీ సొసైటీకి సమాజానికి ఇవ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అదే ఒక్క నిమిషం. హీరోగా మీరు చేస్తారు, మామూలుగా ఇన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు హీరోకి చాలా ఎక్కువ ఎంత కావాలంటే అంత ఇస్తారు, చాలా వాల్యూ కూడా ఉంటుంది. హీరో కోసం అందరూ తగ్గుతారు కూడా. కానీ ఇప్పుడు హీరో కోసం ఇక్కడ డైరెక్టర్ తగ్గాడా పెరిగాడా సార్? ఈ డైరెక్టర్ వచ్చి అదే వీళ్ళందరూ సపరేట్గా అడిగితే ఇంటర్వ్యూ చెప్తారు ఈ డైరెక్టర్ సైకో అని. నా పక్కన ఉన్నారు కాబట్టి నేను తప్పించుకున్నాను. బట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఐ షుడ్ నాట్ సే దిస్, ఐ విల్ నాట్ నేమ్ ద పర్సన్. ఎవరి కోసం నేను కథ రాసేటప్పుడంతా ఒక హీరో కోసం నేను ఆలోచించి నేను రాస్తూనే ఉంటాను. ఎప్పుడు ఆయనే వస్తాడు. ఇప్పుడు నేను అది ఉపయోగించుకున్నాను నా సినిమాలో, అంతే నేను చెప్తాను. 3 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే నేను ఉపయోగించుకున్నాను.
నాకు డైరెక్టర్గా వచ్చి ఈ సినిమాలో నాకు ఫస్ట్ డైరెక్షన్ మీరు చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడున్నే సినిమా వాతావరణంలో ఇప్పుడున్నే అట్మాస్ఫియర్లో ఇట్ ఈస్ వెరీ దట్ ఫ్రైడే యూ హ్యావ్ టు హిట్ ద బుల్స్ ఐ, లేకపోతే ఇట్స్ నాట్ మళ్ళీ ఇంకొక సినిమా చూసుకుందాం అలా కాదు. నాకు మాత్రం కాదు, ఏ కొత్త డైరెక్టర్ అయినా సరే, ఏ కొత్త హీరోయిన్ అయినా సరే, హీరో అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే, ఆ ఒక్కరోజు ఆ శుక్రవారం గుర్తుపెట్టుకుని ఏమైనా సరే దానికి ముందే మీరు ఎడిటింగ్ చేసుకోండి, దాని ముందే మీరు సినిమా. నాకు ఒక అలవాటు ఉంది, నేను ఆల్వేస్ డూ టెస్ట్ రివ్యూస్. ముందుగానే ఒక ర్యాండమ్ పీపుల్ రప్పించి 4 ఎడిట్లు చేస్తాను. ఇప్పుడు 2 ఎడిట్లు జరిగింది. ఆల్రెడీ 50 people have seen the film and I've done 2 edits. Another 1 edit is balanced. Then I will show it to my principal characters and the producer, everyone. So that is very important, and so that Friday is very important. So I am keeping that in mind and working day and night for that only. Okay, Vishal, is it okay? Ra అయిపోయింది అది. Vishal, మీరు you have started your career some 25 years back. Sir. 35 films and 20 years. డైరెక్టర్ కావాలనేటువంటి ఇస్ ద లాంగ్ డ్రీమ్ ఆఫ్ యువర్. శివ దగ్గర నుంచి, రామ్ గోపాలన్ గారి దగ్గర నుంచి, ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు హీ విల్ కమ్ విత్ హిజ్ ఓన్ కంటెంట్, విత్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. బట్ ఇది వచ్చేటప్పటికి మీరైతే యూ హ్యావ్ టేకెన్ అప్ సంబడీస్ జాబ్. yes, is it? It's not taken up someone's job. It's I've taken up ఇప్పుడు ఒక ఇల్లు ఆల్రెడీ ఉంటుంది, ఆ ఇల్లు కట్టేవాడు ఆపేసాడు అనుకోండి, అక్కడి నుంచి మనం కట్టేది బాగుండదు. ఎందుకంటే ఆయనది కొంతవరకు బేస్మెంట్ ఉంది కదా, అది మొత్తం తీసేసి ఫ్రెష్గా మనం స్టార్ట్ చేసేది ఉంది కదా, అలాగే ఈ సినిమా స్టార్ట్ అయింది. సో ఇట్స్ లిటరలీ లైక్ is it the same subject that you have started with the previous person? It's the line is his. So the basic line is his, and I have revamped the whole thing. So it is again, I would like to say I have done this only because of one person, R.B. Chaudhary sir. Okay. I have given my word to him. I can't cancel a project for such a big producer for giving anta pedda bajyata naaku 99 film ichinapudu. I cannot say that sir idi na katha kaadu, నేను నా కథ వేరే, నేను వేరే చేసుకుంటాను, అలా కాదు. నేను హీరోగా నన్ను తీసుకున్నారు, నన్ను నమ్మి ఆ అబ్బాయికి ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి అది ఉపయోగించుకోలేదు. దట్ ఈస్ హిస్ బ్యాడ్ లక్. The negativity should not flow into the project. So it will become a controversy kada, it is somebody taken up subject ni meer take up cheyadam అనేటువంటిది. See, it's not, we are giving him the story అనేది అతనికి, we are giving the credit to him, we have given the necessary remuneration to it, we have cleared the whole thing. It's not that we have sidelined him or anything. Okay. It is just that the whole thing. Actually మీరు డైరెక్టర్ అవ్వడం కోసం you might have kept a subject ready for yourself. అది వేరే అండి, అది వేరే రెడీగా ఉందా? అది వేరే, దాంట్లో వచ్చి అది ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది ఇప్పుడు వద్దు, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ ఈజ్ బెటర్ ఆర్ హీరో ఈజ్ బెటర్ ఇన్ యూ? యు ఆర్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. ఈ సినిమాలో ఐ వాంట్ ప్రూవ్ యాజ్ అ డైరెక్టర్ అండి. ఆ డైరెక్టర్ బాగుంటే, ఆ డైరెక్టర్ సూపర్గా చేశాడని చెప్తే వీళ్ళందరూ బాగా చేశారని ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ డైరెక్టర్ కరెక్ట్గా చేస్తుంటే వీళ్ళందరూ క్యారెక్టర్లు బాగా పండుతుంది, వీళ్ళందరూ బాగా చేశారనే ఒక గుర్తింపు వస్తుంది ఈ సినిమాలో. సో ఐ వాంట్ విన్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, దెన్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్. రమేష్ గారు, ఫీలింగ్ వెరీ సారీ అండ్ బ్యాడ్ ఫర్ ద లాస్ ఆఫ్ చౌదరి గారు. ఇక్కడున్న మా మీడియా మొత్తానికి కూడా వండర్ఫుల్ ఫ్రెండ్ ఆయన. మా అందరికి వీ హ్యాడ్ 35 years ఆఫ్ జర్నీ విత్ చౌదరి గారు. ఆయన లేకపోయినా యు ఆర్ కంటిన్యూయింగ్ హిస్ లెగసీ అండ్ ఐ విష్ అండ్ హోప్ that you will continue as great as he. Sure. His dream is to make a 100th film. So surely we'll make his dream fulfill, and we'll continue as means we won't lose his goodwill, and we'll continue the super good films as super good films. Very good. 99 is 9. 45 of your directorial is 9. Totally it is 9. Hope all the best. Thank you, sir. Thank you. Vishal, good sir. evening. And sir, we pay all the tributes to that glorious producer and a gentleman all the while. We had, as Prabhu sir said now, we had a very long association with him. We are very happy to see you here with this film. And we wish you all the very best, and his soul behind all of you will trigger a blockbuster. Absolutely, there is no doubt about it. And Vishal, when it comes to you, ఈ అంటే డైరెక్టరే హీరోవే డైరెక్టర్ అన్నది
తమిళ ఇండస్ట్రీలో భాగ్యరాజ గారి దగ్గర నుంచి ఉంది, రైట్? వెన్ యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్, నీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది? విచ్ వర్మ ఇన్ఫ్లుయెన్సేనా మీకు? రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్సేనా ఈ ఫిల్మ్ చేసేటప్పుడు? ఆయన తప్పకుండా సార్, ఎక్కడన్నా నేను నేర్చుకునే విషయాలు, ఐ బీన్ గోస్ట్ అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ టు ఆల్ మై డైరెక్టర్స్ ఇన్ మై ఫిల్మ్స్ విచ్ ఐవ్ యాక్టెడ్ యాజ్ ఎ హీరో. అందరూ ఇప్పుడు బాలా సార్ది ఉపయోగించుకున్నాను, ఆయన మ్యాజిక్. లింగస్వామిది ఒక మ్యాజిక్ ఉంటుంది, ఇంకొక డైరెక్టర్ హరి గారు ఒక మ్యాజిక్ ఉంటుంది, ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది సినిమా. అదంతా ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్. ఒక బుక్గా నీ చాప్టర్లు ఉన్నప్పుడు బై ద టైమ్ యూ ఫినిష్ ఎ బుక్ యుల్ నో లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ వై, ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఆనెస్ట్ థింగ్, దట్ ఫస్ట్ 18 seconds ఆఫ్ ద టీజర్ షాట్ ఈస్ బికాస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. ఓ వెరీ గుడ్. అండ్ హీరోని డైరెక్టర్ ట్రబుల్ చేశాడా బాగా? డైరెక్టర్ హీరోని ఎక్కువ ట్రబుల్ చేశాడా ఈ సినిమాలో? హీరోకి టైం కూడా లేదండి మేకప్ టచ్అప్ కూడా చేయడానికి. తర్వాత ఎందుకంటే ఎలా చెప్పాలి, హీరోకి వచ్చి నేను ఐ షుడ్ సే సారీ టు ఆల్ మై ఆర్టిస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది సీన్ పేపర్, నాకు సీన్ రాసి డైలాగులు ఐ హ్యావ్ నాట్ ప్రాక్టీస్ దట్. సో ఇట్స్ అ సర్ప్రైజ్ టు దెమ్ ఎవ్రీ డే వెన్ ఐ టెల్ దెమ్ అండ్ దే అడాప్ట్ టు దట్. బట్ హీరోగా వచ్చి ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు వాట్ మై డైరెక్టర్ వాంటెడ్. డైరెక్టర్ వాంటెడ్ టూ మచ్ ఫ్రమ్ ద ఓల్డ్ క్యారెక్టర్. అంతే దేర్ ఇస్ అ ట్రిబ్యూట్. ఒక క్యారెక్టర్ వచ్చి ఇళయరాజా గారు ఫ్యాన్ వాడు సినిమాలో. ఇళయరాజా గారు ఒక విషయం నేను పెట్టుకున్నాను. నేను మూసాపేట చంద్రకళ సినిమా థియేటర్లో నేను చాలా సినిమాలు నేను ఎప్పుడు చూస్తాను. బ్రహ్మరాంబికలో నేను ఎక్కువ చూస్తాను. తమిళనాడులో ఎక్కువ వచ్చి రోహిణి థియేటర్ అని ఒక థియేటర్ ఉంది. ఎందుకు చూస్తానంటే మాస్ ఆడియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ తప్పట్లు కొడతారు, ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం వస్తే ఎలా ఆదరిస్తారు అనేది పెట్టుకుని నేను ఒక విషయం చేశాను సెకండ్ హాఫ్లో, ఒక 2 చోట్లలో, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్. విల్ యూ కంటిన్యూ దిస్ ప్యాటర్న్ హీరో డైరెక్టర్? I will continue, sir. It's a very tough job, but it is. I love that. What do you say? That ప్రయత్నం నాకు చాలా ఇష్టం. I like that. ఆ కష్టపడి చేసి చూపించేది నాకు చాలా ఇష్టం. I know that I should not be saying this because someone else is suffering because of this. It's better if I told you. So I have to balance that. I should not keep doing that. That same thing what I did for the last 1 year. Very good. Superstar of this evening, Prabha, and very great of you. ఒక జనరల్ సింగింగ్ వరల్డ్ నుంచి వచ్చి యూ డామినేటెడ్ ద సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు అక్కడ మద్రాసులో కూర్చున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి లాగి ఇంత అచీవ్మెంట్ ఇన్ ద లాస్ట్ 40 long years ఎక్కడ ఏ సింగరు చేయలేకపోయినా గొప్ప ఫీట్ చేసినందుకు మీడియా తరఫున నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా పాట పాడడంలో వాట్ ఈజ్ యువర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ యు ఆర్ ఎ సూపర్ స్టార్. దీంతో నీ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్? నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? విశాల్ సార్ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తున్నా. సార్ మూవీకి వాడడం అనేది నిజంగా గొప్ప విషయం నా వరకు. అందులోనూ జీవి ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూవాయిస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసిరని తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడమే నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ పాడుతుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సార్ నన్ను డిజర్వ్ చేసి సార్ మూవీకి పాడిచ్చే సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మీకు కూడా. దానికి కంటిన్యూషన్ మేడం. ఇటు యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓ పిల్లగా వెంకటేశ, సో అది ఆ ఫ్లేవరే కనిపిస్తుంది. సో అంటే డైరెక్టర్ గారు చెప్పారా సో ఆ టైప్లో కావాలి అని ఏమైనా? ఏ సాంగ్ చూసి ఎంచుకున్నారనేది నాకైతే తెలియదు. మీరు అన్నారు కదా ఓపిల వెంకటి, అది రాసింది నేనే, యాక్చువల్గా పాడింది నేనే, రాసింది నేనే ఆ సాంగ్. సార్ ఇందాక చెప్పినట్టు రాను బొంబాయికి సాంగ్ విని ఎంచుకున్నారని తెలిసింది నాకు కూడా, ఓపిల వెంకటి కాదు.
అంజలి గారు అంజలి గారు ఇక్కడ హియర్ అంజలి గారు ఇక్కడ అది ఇందాక అడిగాను మిమ్మల్ని ఎన్నో సినిమా అని చెప్పేసి అందరూ 45 అంటున్నారు, 90 అంటున్నారు, మీ నెంబర్ ఎంత? అదే నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ సమ్వేర్ 55th or 56th మూవీ అనుకుంటున్నానండి. సో ఈ 55 ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చాలా క్యూట్గా ఇలాగే చూపించారు కానీ బట్ ఇంత వైలెంట్గా చూపించిన ఫస్ట్ ఫిల్మ్ ఇదేనేమో నాకు తెలిసి. మరి మీరు కూడా ఫైట్స్ చేశారా? మీ డైరెక్టర్ ఎంత కష్టపెట్టాడు మిమ్మల్ని? చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఓకే, సో మీరు నిజాలు చెప్పాలి. నేను నిజం తప్ప ఏం మాట్లాడి మీకు తెలుసుగా, మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పడం మీరు చూసారా? నిజమే చెప్తా. సో టీజర్లో మీరు ఆ షార్ట్ చూస్తున్నారు కదా, దాని గురించి అనుకుంటే క్వశ్చన్. ఆ షార్ట్ చూసి చాలామంది నా దగ్గర అడిగారు, అంటే ఒకే షార్ట్, ఐ మీన్ 2 షార్ట్స్, కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈవెన్ నాకు ఫస్ట్ డబ్బింగ్ కోసం నాకు పంపించినప్పుడు, విశాల్ నాకు పంపించినప్పుడు నేను విశాల్కి అదే చెప్పా, ఎక్స్ట్రాడినరీ షార్ట్ చూస్ చేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో యాక్చువల్గా నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకున్నాను, నేను ముందు మెన్షన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే డైరెక్టర్, వేరే హీరో ఉన్నప్పుడు, కానీ ఒక హీరోవే ఆ సినిమాకి డైరెక్టర్ అయినప్పుడు హీరోయిన్కి ఇంత స్ట్రాంగ్ రోల్ రాయడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను విశాల్ని. ఎందుకంటే ఆ మనసు ఉండాలి, అంటే హీరోయిన్కి కూడా మంచి ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ రాస్తున్నాము, తన్ని కూడా స్టంట్స్ చేస్తున్నాము, తనతో కూడా ఇలాంటి ఒక హీరోయిక్ షాట్స్ తీస్తున్నాము అనేది ఒక చిన్న హెసిటేషన్ కూడా లేకుండా, తనే అంటే షూటింగ్ తనే కదా డైరెక్ట్ చేసింది. సో నేను ఈవెన్ సెట్లో కూడా చెప్పాను, నేను ఇది చేయాలంటే నీకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అని. ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, లైక్ హీరోయిన్ బాగా చేసి ఆ ఒక్క షాట్లో తను తీసుకెళ్ళిపోతే నేమంతా. బట్ తను చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రోల్ మీరు చూసిన తర్వాత, అంటే నా కెరీర్లో మంచి రోల్స్ అని ఒక లిస్ట్ చెప్తారు కదా, దాంట్లో ఇది డెఫినెట్గా అన్నపూర్ణి ఉంటుంది. అది మేము చేసాం డే అండ్ నైట్ లైక్ 20 hours ఒకరోజు, 20 hours ఒకరోజు, పడుకుని లేచిందే తక్కువ ఉంటుంది. కానీ నేను పర్సనల్గా సినిమాలో ఆ షార్ట్ చూసినప్పుడు, ఐ మీన్ నేను టీజర్లో ఆ షార్ట్ చూసినప్పుడు నాకు అవన్నీ మర్చిపోయాను. నాకు ఓన్లీ ఇది ఒకటే గుర్తుంది. దట్స్ ద అవుట్కమ్. విశాల్ గారు యాక్చువల్గా ఇందా నుంచి చెప్తా ఉన్నారు, అంటే నెగిటివిటీని బయటకు పంపించి నేను డైరెక్టర్ అవ్వాల్సి వచ్చిందని చెప్పి. సో మీరు ఏం చెప్పారంటే ఆల్రెడీ లైన్ అన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న 3 క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఆ లైన్లో ఉందా, లేకపోతే మీరు డిజైన్ చేసుకున్నదా? సారీ సార్, 3 క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ లైన్లోనే ఉందా, బేసిక్ లైన్లోనే, లేకపోతే మీరు డిజైన్ చేసుకున్నారు? మీరు వచ్చిన తర్వాత రీవ్యాంప్ చేశారు కదా మొత్తం, టోటల్గా ఆ కాంటెంట్లో వచ్చింది అది ఒరిజినల్ క్రియేట్ చేసింది మీరు క్రియేట్ చేసుకుంది, ఒరిజినల్ లైన్లో లేదు సార్? లే, దట్స్ వాట్ ఐ టోల్డ్ యు, రీవ్యాంప్ ద హోల్ థింగ్. టైటిల్ వాజ్ దేర్ బట్ ద హోల్ థింగ్ వాజ్ రీవ్యాంప్డ్. ఆమె క్యారెక్టర్ నుంచి ద హోల్ థింగ్ వాజ్ కంప్లీట్లీ రీవ్యాంప్డ్. సి అదే లెట్ ద ఫిల్మ్ టాక్ అండి, ఇట్స్ బెటర్ ద ఫిల్మ్ టాక్స్. ఎందుకంటే ఒక హీరోగా చెప్పేంటే ఐ కెన్ టెల్ ఎనీథింగ్. ఒక డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మ్ లెట్ ద ఫిల్మ్ టాక్, దెన్ ఓన్లీ విల్ బీ గుడ్. విల్ బీ మీటింగ్ డ్యూరింగ్ ద సక్సెస్ మీట్. అది కూడా నేను మేనిఫెస్ట్ చేసే అర్థంలో మాట్లాడే వచ్చాను నేను. అయితే యాక్చువల్గా దీంట్లో తెలుగు యాక్ట్రెస్ని పెట్టారు, తెలుగు యాక్ట్రెస్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైము కొన్ని తెలుగులో కూడా షూట్ చేశారు, అంటే మన తెలుగు కాకినాడ ఈ అవునవును, అది బేస్డ్ వైజాగ్ బేస్డ్. అమ్మాయి వచ్చి తెలుగు అమ్మాయి, అబ్బాయి వచ్చి వైజాగ్లో లైక్ ఒక డాన్ను తమిళ్. సో క్లాష్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు. సో మీకు చూస్తుంటే అది తెలుగు సినిమాలోనే ఉంటుంది. లైక్ సెకండ్ హాఫ్లో వచ్చినప్పుడు దెన్ వెన్ ఇట్ కొలైడ్స్, వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ ఇట్ విల్ కంటిన్యూ. సో మీ ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ ఇన్ తెలుగులో మాట్లాడేవాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. మార్క్ యాంటోనీ ఏమన్నా అంటే ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా ఈ సినిమా? అది అందరూ అడుగుతారు, ఫాదర్ అండ్ సన్ ఉన్నప్పుడు అది ఉంటుంది. బట్ డెఫినెట్లీ సీ అగైన్ దట్ క్వశ్చన్ ఆల్సో ఐ కెప్ట్ ఇన్ మైండ్ టు వెన్ ఐ స్కెచ్ ద హోల్ స్క్రీన్ ప్లే. ఇది మళ్ళీ రాకూడదు, ఈ గుర్తింపు వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్, ఇది దాటి నువ్వు వెళ్ళాలి. సో మనం దాటి వెళ్ళినప్పుడు ఈ హర్డల్ కూడా ఉంటుందని నేను గుర్తుపెట్టుకుని నేను ఐ డిడ్ ద స్క్రీన్ ప్లే. జితిన్ గారు, అయితే మీరు ఓటీటీ గురించి మాట్లాడారు ఇందాక, అంటే ఓటీటీ పీపుల్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేను. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ కూడా చాలా మారింది. ఇదివరకు ఉన్నంత హై బడ్జెట్స్ వాళ్ళు పెట్టట్లేదు, హై స్టేక్స్ ఇవ్వట్లేదు. సో ఆల్మోస్ట్ సగం కట్ డౌన్ చేశారు. సో మళ్ళీ
కొంచెం కనుక అందరూ పుష్ చేస్తే థియేటర్స్ ఒకప్పుడు ఎలా అయితే కళకళలాడాయో మళ్ళీ అలాంటి సీజన్ వచ్చే అవకాశం అయితే ఉంది యాక్చువల్గా. అలా కాదండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మా ఇంట్లోనే మా అమ్మ వచ్చి మహేష్ బాబు ఫ్యాను. నా సినిమా బై డిఫాల్ట్ చూసే తీరాలి. నేనే లాక్కుంటే అమ్మ నాన్నని తీసి, నాన్నగారు నా పెద్ద ఫ్యాను, అమ్మ వచ్చి మహేష్ బాబు ఫ్యాను. ఇప్పుడు వచ్చి అమ్మ వచ్చి ఏం చెప్తున్నారు, షీఈ్ 70+. నౌ షీ సేయింగ్ నేను హోమ్ థియేటర్లోనే చూసుకుంటాను రా అని. నీ సినిమా సరే నేను వచ్చి ప్రివ్యూ థియేటర్లో నువ్వు పిలుస్తావు కదా నేను వస్తాను. ఇప్పుడు అలాగా ప్రతి ఇంట్లో ఒక ఆడియన్స్ వచ్చి వీ హ్యావ్ లాస్ట్ అవుట్ టు, వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవుట్, దే ఆర్ వాచింగ్ ఓటీటీ, వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవుట్ ఆన్ దెమ్. బిజినెస్ మాడ్యూల్ మారింది, ఇప్పుడు సినిమా బిజినెస్ మాడ్యూల్ మారింది. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు విశ్వరూపం సినిమా టైంలో కమల్ హాసన్ సార్ చెప్పేటప్పుడు అందరూ తిట్టారండి. డిటిహెచ్ వస్తుంది, డైరెక్ట్ టు హోమ్ వచ్చినప్పుడు అందరూ తిట్టారు ఆయన, దే పుల్డ్ హిమ్ డౌన్. బట్ దట్ ఈస్ ఓన్లీ ద ట్రూత్ టుడే. సో వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్, బోత్ ఓటీటీ, శాటిలైట్ అండ్ థియేట్రికల్ వచ్చేవాళ్ళు తప్పకుండా థియేటర్కి వస్తారు. ఆ థియేటర్కి వచ్చిన వ్యక్తులకి మనం వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ, అదర్వైజ్ దే విల్ నాట్ లైక్ టు కమ్. అజయ్ చెప్పండి నాగేంద్ర గారు. తమిళ్ సినిమాలో కొత్త డైరెక్టరు, నువ్వేమో సీనియర్ యాక్టరు, మీ ఇద్దరి మధ్య సింక్ ఎలా కుదిరింది? ఆయన ఏమైనా బాగానే డైరెక్ట్ చేసాడు అనిపించిందా? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన పెద్ద స్టార్ నువ్వు. నరేంద్ర గారు, ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ ఒక డైరెక్టర్ ఉన్నారు, తర్వాత విశాల్ గారు డైరెక్ట్ చేశారు షెడ్యూల్ అయిన తర్వాత, ప్రాబ్లీ 1-2 days. దాని తర్వాత లాంగ్వేజ్ కొంత బ్యారియర్ ఉంటుంది డెఫినెట్గా తమిళ్లో. నేను యాజ్ ఇట్ ఈస్ కింద చెప్పినట్టు ఆయన ఇమిటేట్ చేశాను, నేను విశాల్ గారిని కంప్లీట్గా ఇమిటేట్ చేశాను. అండ్ ఫార్చునేట్లీ నేను చాలా మంచి డైరెక్టర్స్తో పనిచేశాను, ఇక్కడ కూడా ఆన్ పార్ ఉన్నారండి విశాల్ గారు. ఆన్ పార్ విత్ దెమ్, క్లారిటీ కానీ అది కానీ, దేర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఊపిరాడిని ఇచ్చేవాళ్ళు కాదు, గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు, నాన్ స్టాప్గా షూటింగ్ ఉండేది. ద కంఫర్ట్ లెవెల్ బేసికలీ యూనో, హీస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెల్కమింగ్. యాక్టర్స్ అందరితో కూడా బాగా ఇదిగా ఉండేవాళ్ళు. సో ఇట్ ఆల్ షోస్ అండి, దట్ వైబ్, దట్ ఎనర్జీ అనేది డెఫినెట్గా అందరికీ వెళ్తూ ఉంటుంది. సో దట్ వే ఇది పెద్ద హిట్ అయిన తర్వాత తమిళ్లో కంటిన్యూ అయిపోతావా నువ్వు కూడా? సునీల్ వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, దొరకట్లేదు. సార్ ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి చేయడమే సార్, ఎందుకు ఆగాలి? సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కదా సార్. యాక్చువల్గా 18 seconds షార్ట్ ఉంది కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే, అజయ్ గారే ఆ క్యారెక్టర్. విశాల్ గారు నార్మల్గా డైరెక్టర్గా ఇది మీ ఫస్ట్ సినిమా కదా, ఇఫ్ తెలుగులో మీరు డైరెక్ట్ చేయాలంటే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? ప్రభాస్. ఓ సూపర్. సో ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ని మీ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ప్రిడిక్టబుల్ సాంగ్. సో రీజన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు. సినిమాలో ఆ మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అంటే, మీకు తెలుగులో మీరు ఇక్కడ డైరెక్ట్ స్ట్రైట్ హీరోగానే చూస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా, సూర్య గారిని, మిమ్మల్ని, కార్తీ గారిని, ఇలా చాలామందిని. సో ఈ సినిమాతో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వబోతుంది? దట్స్ వాట్ ఇట్స్ వాళ్ళు టికెట్ ఇచ్చిన డబ్బులకి పక్కా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే అన్ని కష్టాలు మర్చిపోయి సినిమా థియేటర్కి వస్తారండి. మళ్ళీ మన కష్టాలు వచ్చి సినిమా థియేటర్లో చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? 2.5 గంటలు వాళ్ళు సంతోషంగా వచ్చి ఎంటర్టైన్ అయ్యి పిల్లలు తీసుకొస్తున్నారు. ఆ పాప్కార్న్కి 350 రూపాయలకి, కోల్డ్ కాఫీ 190 రూపాయలకి, మొత్తం అన్ని ఖర్చులకి ఆ హీరో సరిగా యాక్ట్ చేయలేదనుకోండి, సరిగా సినిమా లేదనుకోండి, సగంలోనే వెళ్ళిపోతారు. అందుకే సో ఇట్స్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ ఫిల్మ్. అంజలి గారు హియర్. విశాల్ అన్న, సో వెన్ మదగజ రాజా రిలీజ్డ్ అంటే 12 years తర్వాత రిలీజ్ అయింది మదగజ రాజా. తెలుగులో కూడా రిలీజ్ అయినప్పుడు రెస్పాన్స్ వాజ్ ఫినామినల్. అంటే థియేటర్ వాజ్ లాఫింగ్ అదంతా. అది కూడా ఆర్బి చౌదరి గారే ప్రొడ్యూస్ చేశారు. లేదు, అది మనోహర్ ప్రసాద్ జెమినీ. ఓకే, సారీ. అంటే తెలుగులో ఆర్బి చౌదరి గారు ఉన్నట్టు అనిపించింది. సో ఫర్ దట్ అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక డైనమిక్ ఉంటుంది, ఫన్ అండ్ రొమాన్స్ ఉంటుంది. ఈ ఫిలింలో ఎలా ఉంటుంది మీ ఇద్దరు డైనమిక్? ఇట్ విల్ బి కంప్లీట్ డిఫరెంట్ ఇదండి, డిఫరెంట్ అంజలి. ఐ లైక్ టు షో కేస్ అంజలి ఇన్ డిఫరెంట్ వే. ఇట్ విల్ బి డిఫరెంట్ అంజలి ఇన్ దిస్. ఒకటి వైట్ బియర్డ్లో సూట్ వేసుకున్న లుక్ ఒకటి చూస్తే అది కబాలీలో రజనీకాంత్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. అది ఏంటండి ఆ లుక్ గురించి? చాలా మంది చెప్పారని, అది కొంతమంది నా నాన్నగారిలాగా ఉన్నానని చెప్పారు.
అది మంచి విషయం. అది ఇట్స్ ఐ నో ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. లెట్స్ సీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోలీవుడ్లో దళపతి విజయ్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ నెంబర్ 1 చైర్ ఖాళీ ఉంది. ఆ చైర్కి పోటీ పడే రేస్లో మీరు కూడా ఉన్నారా? ఇన్ని చైర్లు ఉన్నాయండి. నేను ఈ చైర్ నుంచి ఆ చైర్కు నేను గంతులేయలేను. నాకు ఒక చైర్ ఉంది, నాకు ఒక చోట ఉంది, నేను ఆ చోట్లోనే కూర్చుంటాను. అంటే ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మాస్ హీరో లాగా మళ్ళీ వస్తున్నట్టు ఉంటుందండి. సి వాక్యూమ్ విల్ బీ దేర్, సమ్మన్ విల్ కమ్ టు ఫిల్ ద వాక్యూమ్. వీఆర్ ఆల్ దేర్ వర్కింగ్ టువర్డ్స్ ఫిల్లింగ్ పీపుల్స్ వాక్యూమ్, నాట్ దట్ సీట్స్ వాక్యూమ్. అది నాకు నాకున్న లేన్లో నేను పరిగెత్తాను. అంటే నెక్స్ట్ మీ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? ఇంకా ఇట్ విల్ కమ్, ఆల్ ద సీక్వెల్స్ ఆర్ ఫాలోయింగ్. నెక్స్ట్ మా అభిమన్యుడు 2 ఇస్ ఇన్ ద లైన్, నెక్స్ట్ డిటెక్టివ్ 2 ఇస్ ఇన్ ద లైన్, నెక్స్ట్ మార్కండి 2 ఇస్ ఇన్ ద లైన్. అన్ని పార్ట్ 2s వస్తున్నాయి నెక్స్ట్. జూలై రిలీజ్ అన్నారు కదా, డేట్ ఎప్పుడు ఉండొచ్చు? స్టిల్ అంటే వీఆర్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. వీఆర్ గోయింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టువర్డ్స్ జూలై లాస్ట్ వీక్ రిలీజ్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇందాక నుంచి ఆయనకు అవకాశం రావట్లేదు. సార్ జితన్ గారండి, ప్రొడ్యూసర్ గారు. సార్ వచ్చేసి స్టార్ హీరో అండి. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేయాలని ప్రపోజల్లో మీ నుంచి ఆయనకి వెళ్ళిందా, ఆయన మిమ్మల్ని అని అడిగారా? డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్. See, first if we ask him or he asks us or same only, because past 22 years we are friends, so we don't see in that way. So anyhow we have to do 100 movies. What if Vishal does and 100 movies success celebrate, we're gonna celebrate that. 45th movie direction my friend is doing, so like that we'll celebrate. As a 50th director also we'll introduce and we'll celebrate like that. So our bond will be like this only. విశాల్ గారు, ఇందులో యాక్చువల్గా టీజర్లో చూస్తుంటే చాలా షేడ్స్ కనిపించాయి. ఇందులో బాగా నచ్చిన షేడ్ ఏంటి మీకు? అంటే ఇన్ని క్యారెక్టర్స్లో మీ షేడ్ ఏ షేడ్ నచ్చింది, ఓల్డ్ షేడ్ ఆర్ న్యూ? No, I like the old swag of the old Ilayaraja fan ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన చేసే ఒక విషయం ఉంది సెకండ్ హాఫ్లో. ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. అందుకే నేను చెప్తున్నాను కదా, దెర్ ఇస్ ఈ మేకింగ్ అంతా వచ్చి సినిమాలో కాదు. దెర్ ఇస్ ఐ విల్ షో యూ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడే చెప్తున్నాను నేను సెకండ్ హాఫ్లో అది మోస్ట్ నాకు నచ్చి, నేనే స్వయంగా కొరియోగ్రఫీ చేసి, నేనే అది చేసి చూపించి, నేనే ఐ హ్యావ్ టు ఓకే నువ్వే నటించాలి కదా రా అని చెప్పి మేకప్ వేసుకుని. అంటే ఏ క్యారెక్టర్ మీకు బేసిక్గా డిఫికల్ట్గా అనిపించింది? డిఫికల్ట్ ఇస్ ఎవ్రీ క్యారెక్టర్ అండి. ఆల్ ద 3 ఆర్ డిఫికల్ట్. ఈజియెస్ట్ వాజ్ అదే మెడికల్ రెప్, అది పందెంకోడి బాలు లాంటి క్యారెక్టరు. ద రెస్ట్ ఆఫ్ ద అదర్ 2 ఆర్ వెరీ అంటే ఛాలెంజింగ్. విశాల్ అన్న, పందెంకోడికి ఇమ్మెన్స్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గర చేసిన సినిమా. రిలీజ్ కూడా జరుగుతున్నాయి అండ్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద పందెంకోడి? ఐ థింక్ వీ షుడ్. ఇట్స్ మై బ్రదర్స్ ఫిల్మ్, సో ఐ థింక్ హీ షుడ్ we should go for that. Let's see. All the best. Okay, thank you media for your questions. Thank you so much. And one picture with your team, J Media team and PR team, and yes, Tamil team అందరూ కూడా ప్లీజ్ జాయిన్ ఫర్ పిక్చర్. అండ్ ఎస్, విశాల్ గారు ఇప్పటి వరకు బోల్డ్ అని సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మనందరికీ అందించారు. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు అన్ని పాత్రల్లో డైరెక్టర్ యాక్టర్గా ఉన్నారు. ఇప్పుడు యాక్టర్ కమ్ డైరెక్టర్గా మన ముందుకు వస్తున్నారు. సో మకుటం వెరీ సూన్. నేను ఐ స్టాండ్ యో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మళ్ళీ ఒకసారి విశాల్ గారికి కంగ్రాచులేట్ చేసేస్తూ, సో మకుటం కోసం మనం వెయిట్ చేద్దాం. వెరీ సూన్ థియేటర్స్ని హిట్ చేయడానికి సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాం. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారి అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్.